సో మనకి గౌరాంగ దర్శన్ గౌరాంగ దర్శన్ ప్రభు వచ్చేసి భాగవత సప్త భీష్మ స్తుతి మీద తీసుకున్నారు. అంటే భీష్ముడితో ముందు మనకి 12 నుంచి 17 శ్లోకాల వరకు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత మనకి 33 నుంచి 41 శ్లోకాస్ 42 శ్లోకాస్ వరకు అవి కూడా తీసుకున్నారు అనమాట. సో దానికి ఫస్ట్ డే వచ్చేసి ఇంట్రడక్షన్. సో ముందు వచ్చేసి ఆ, మా ఇక్కడ ఏవైతే యాత్రా లీడర్ ఉన్నారో ఆయన వాళ్ళ ప్రభు అన్నమాట. ఆయన వచ్చేసి ఫస్ట్ గౌరాంగ దర్శన్ ప్రభుని ఇంట్రడ్యూస్ చేశారు. సో మనం కూడా ఆయన చెప్పింది మనం అనువదించుకొని మళ్ళీ తెలుగులో వింటున్నాం కాబట్టి ఒకసారి మనం అది కూడా వింటే బాగుంటుంది అని అనిపించింది. మనకి తెలియని వాళ్ళు ఎవరూ లేరు, బట్ కానీ ఆ, నా ఏంటంటే నా ప్యూరిఫికేషన్ కోసం నేను మళ్ళీ ఇంకొకసారి ఆయన గురించి చెప్దాము అని అనిపించి చెప్తున్నాను అనమాట. సో ప్రభు వచ్చేసి గౌరాంగ దర్శన్ ప్రభు ఆయన ఫస్ట్ వచ్చేసి ఐఐఎస్సి అన్నమాట. అంటే ఇండియన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అన్నమాట. దాన్ని బెంగళూరులో చేశారు డిగ్రీ. అయితే దాన్ని చేసిన తర్వాత అక్కడి నుంచి ఎక్కువగా డివోషన్లోనే ఉన్నారు. సో మనకి తెలుసు ఆయన దేంట్లో అంటే ఆల్రెడీ ఒక ఆథర్గా తెలుసు, అన్ని చాలా బుక్స్ రాశారు. ఈ భాగవత్ సుబోధిని అని, చైతన్య చరితామృత మీద, భగవద్గీత మీద, మళ్ళీ పిల్లలకి చాలా మటుకు అంటే దాంట్లో ఉన్న కథలని, భగవద్గీతలో ఉన్న కథలు అంటే తెలుసుకోవాల్సిన అంశాలని వాళ్ళకి తగ్గట్టుగా కూడా ఒక టేల్స్ అని కథల్లాగా రాసి కార్టూన్ బొమ్మలతోటి అది చేశారు. సో ఈ విధంగా అనేక రకాలైన 35 బుక్స్ ఆల్రెడీ ప్రింట్ అవుట్ అయి వచ్చినాయి. ఇంకొక 10 రకాలు 45 అన్నమాట మొత్తం. ఆ 45 ప్రింటింగ్లో ప్రాసెస్లో ఉన్నాయి అన్నమాట. ఇంకా ఏంటంటే ఆయన భక్తి వేదాంత విద్యాపీఠ అని దాంట్లో ఒక మెయిన్ మెంబర్, వాళ్ళది ఒక సంస్థ లాగా. దాంట్లో మెయిన్ మెంబర్ ఎక్కువగా నేను మీకు ఎప్పుడైతే భగవద్గీత భాగవతం మీద ఏమైనా చెప్పాను అంటే ఎక్కువగా నేను ఆ భక్తి వేదాంత విద్యాపీఠ వాళ్ళ యొక్క లెక్చర్స్ విని నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను అనమాట. ఇంకా ఆయన గోవర్ధన్ ఎకో విలేజ్ అనేసి బాంబే దగ్గర ఉంది కదా, దాంట్లో కూడా ఎప్పుడు అక్కడ ఉంటారు. ఆయన వచ్చేసి రాధనా స్వామి మహారాజ్ యొక్క భక్తులు అనమాట. ఆయన ద్వారా దీక్ష బ్రాహ్మణికులు అన్ని కూడా తీసుకొని ఉన్నారనమాట. ఇంకా ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా 7,500 గంటల లెక్చర్ వాళ్ళు ఆయన భక్తి మీద ఇచ్చున్నారనమాట. అది ఎక్కడ ఎన్ని ప్లేసుల్లో అంటే రకరకాలుగా అన్ని ఊర్లలో అన్ని చోట్ల ఇస్తుంటారు. ఇంకా మెయిన్గా ఆయన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది అంటే కాలేజెస్లో వాటిలో అనమాట. ఈ మనకి ఇంటెల్ అని, మహేంద్ర అని, ఈ ఇవన్నీ కూడా అన్ని సంస్థలకి కూడా వెళ్ళి ఆయన అది చెప్తూ ఉంటారనమాట. సో ఇంకా అసలు ఈ భక్తిలోకి ఎలా వచ్చారు ఈ గౌరాంగ్ దర్శన్ ప్రభు అనేది వాళ్ళ ప్రభు చెప్పారనమాట. ఏంటి అంటే మురళీకృష్ణ అని మనకి ఆ, ఈ చిన్న కృష్ణ పట్టుకొని ఉంటాడు, ఫ్లూట్ పట్టుకొని ఉండి ఇలా చూస్తూ ఇలా పట్టుకొని ఉంటాడు కదా, ఆ పిక్చర్ అన్నమాట. మనకి దేవాది దేవ బుక్లో కూడా 10th క్యాంటోలో వస్తుంది ఆ పిక్చర్. సో అది ఆయన ఫస్ట్ వచ్చారు కదా 2005 అనమాట. అప్పుడు హాస్టల్లో జాయిన్ అయ్యారు బెంగళూరులో చదువుకోవడానికి వచ్చినప్పుడు. అప్పుడు ఆయన రూమ్కి వచ్చి పెట్టుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఈ పిక్చర్ చూసారంట. చూసి చాలా అట్రాక్ట్ అయ్యారంట. ఎంత బాగుంది బుక్ ఈ పిక్చరు అనేసి అనుకున్నారంట. అది పెట్టి మళ్ళీ కిందకి వెళ్ళి వచ్చేటప్పటికి వాళ్ళు మొత్తం అదంతా పీకేసి మళ్ళీ పెయింట్ వేసేసి మళ్ళీ కొత్త రూమ్ లాగా ఈయనకి ఇచ్చేసారనమాట. అయ్యో ఈ పిక్చర్ ఎక్కడికి పోయింది, ఇది ఎక్కడుంది, ఎలా తెలుసుకోవాలి అని ఆయన దాన్ని ఫాలో అప్ చేస్తూ ఉంటే ఆగస్ట్ 1లో 2005లో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి ఈ పిక్చర్ని చూశారంట. ఆ విధంగా అట్రాక్ట్ అయ్యి నెక్స్ట్ ఇంకా ఇంతకుముందు చదివిన వాళ్ళు ఎవరెవరు ఇస్కాన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కాలేజీలో ఇవన్నీ కనుక్కొని వాళ్ళతో అటాచ్ అయిపోతూ ఆ విధంగా ఫుల్గా ఈ భక్తిలోకి వచ్చారనమాట. సో మన ఇస్కాన్కి ఉన్న ఒక ఏమంటారు ఒక యూనిక్ ఏంటి అంటే మెయిన్గా మనం ఒకసారి చూడండి, కొంతమంది అడిగామనుకో ఒక పిక్చర్ చూసి అట్రాక్ట్ అయ్యాం, కొంతమంది ఒక బుక్ చదివి అట్రాక్ట్ అయ్యామంటారు, కొంతమంది ఒక మనుషుల్ని చూసి అట్రాక్ట్. సో ఆ విధంగా ఏంటంటే ఏ విధంగా మనం అట్రాక్ట్ అయిపోయి దీంట్లో ఇస్కాన్లో వెళ్ళిపోయి ఎలా పెద్ద పెద్ద భక్తులు అయ్యారు ఎంతో మంది ఉన్నారనమాట. అది ఒక ఒక విశిష్టమైన లక్షణం మన యొక్క ఇస్కాన్కి అనమాట. ఇది ప్రభుపాద యొక్క గొప్పతనం మెయిన్. ఎందుకంటే ఈ పిక్చర్స్ కానీ 10th క్యాంటోల్ రైట్ విడిగా బుక్ పెట్టడం కానీ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ కూడా అందుకే మన ఇస్కాన్కి ప్రాముఖ్యత అంత ఉంది అనేసి చెప్పి ఇంట్రడ్యూస్ చేసి ఇంకా ఈ భాగవతంని స్టార్ట్ చేయమని చెప్పి ఆయనకి ఇచ్చారనమాట. సో గౌరాంగ్ దర్శన్ ప్రభు వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్
ఇది మనకి ఆహ్, జయ గౌర జయ రాధ మాధవ జయ కుంజ విహారీ పాట పాడేసిన తర్వాత ప్రేమధ్వని చేశారు. చేసిన తర్వాత అందరికీ కూడా వందనాలు అర్పించారు అందరికీ కూడా. అది చేసిన తర్వాత నన్ను ఇవాళ భీష్మదేవ్ ప్రేయర్స్ గురించి మాట్లాడమన్నారు. నాకు మెయిన్‌గా ఏంటి అంటే ఒక శ్రీమద్ భాగవతంకి ఒక ఇంపార్టెంట్ ఇచ్చి అందరూ దాని గురించి వినాలి అనేసి దానికి వినాలి, దాన్ని చదవాలి అనేసి దాని గురించి ప్రసంగించడము ఇవన్నీ వింటే అంటే మన దగ్గర జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ ఈ దుబాయ్‌లో, దామోదర్ దేశ్‌లో అవన్నీ చెప్పినట్టున్నారు. సో, నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు. ఇంకా ఇంతకన్నా కూడా నాకు ఇంకా ఎక్కువ ఆనందించేది ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ విన్నదాన్ని విచారణ చేసి దాన్ని లైఫ్‌లో అప్లై చేస్తారో, అది నాకు ఇంకా ఆనందం కలుగజేస్తుంది అని చెప్పేసి ప్రభు చెప్పారనమాట. చెప్పేసి ఇంక అప్పుడు తర్వాత ఏంటంటే వైష్ణవులందరికీ కూడా ఈ శ్రీమద్ భాగవతం అనేది ఒక ప్రాణము, ఆత్మ లాంటిది జీవితానికి అని చెప్పేసి చెప్పారనమాట. చెప్పి అప్పుడు మనకి 12th క్యాంటోలో లాస్ట్‌లో 12వ గ్రంథంలో మనకి శ్రీమద్ భాగవతంలో 12వ గ్రంథం 13వ అధ్యాయం 18వ శ్లోకం అనమాట. దాంట్లో ఈ భాగవతం గురించి ఒక శ్లోకాన్ని చెప్పారనమాట. శ్రీమత్ పురాణమమలం యదేవై యదేవైపవానాం ప్రియం యస్మిన్ పారమహంసమేకం అమలం జ్ఞానపరం గీయతే తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యాం విష్కృతం తశ్రవణ్ సుపఠన్ విచారన్ పరో భక్త్యా విముచ్యే నరః. ఇది శ్లోక అన్నమాట. సో దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభు. ఏంటి అంటే శ్రీమద్ భాగవతం ఏంటి అంటే అమల పురాణం, స్పాట్లెస్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అది ఎప్పుడు కూడా ఏంటి అంటే ఆ పురాణంలో భగవంతుడి భగవంతుడి యొక్క అవతారాల గురించి, భగవంతుడి యొక్క భక్తుల గురించి అంటే గ్లోరిఫై పొగుడుతూ గొప్పలు చెబుతూ ఉంటుంది. వాళ్ళ గురించే పొగుడుతూ ఉంటుందన్నమాట. సో ఈ అమలం అంటే ఏంటి అంటే మెయిన్‌గా ధర్మం అని చెప్పారనమాట. ఆ ధర్మం ఏంటి అంటే ఇప్పుడు మనం చూడండి కొన్ని ఏంటంటే కొన్ని మనం చేసే పనులే యాక్చువల్‌గా ధర్మ అంటే. కానీ దాంట్లో ఏంటంటే కొన్ని మనల్ని మోటివేట్ అంటే మనం ఏదో ఒక ప ఒక ఏమంటారు లాభం కోసం చేస్తూ ఉంటాం. మోటివేషన్ కోసం చేస్తూ ఉంటాం. అలాంటి ధర్మాలుంటాయి. కొన్ని అన్‌మోటివేటెడ్ అంటే మనకి స్వలాభం అనేది ఏమీ లేకుండా చేస్తూ ఉంటాం అనమాట. అయితే అవేంటి అంటే మనకి 4 పురుషార్థాలు ధర్మ, అర్థ, కామ, మోక్ష. సో ఈ 4 ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఈ ధర్మ అనేది మనం చేసేవి కొన్నింటి మతపరమైనవి అంటే రిలీజియస్‌గా చేస్తాము. కొన్ని పుణ్యం కోసం పుణ్యకర్మాలు చేస్తూ ఉంటాము. ఇవన్నీ దేనికోసం చేస్తాము? ఒక అర్థ అంటే ఏదో ఒకటి తెచ్చుకోవడం కోసం అంటే ఒక మనీ కోసమో, దేనికోసమో దానికోసం చేస్తాం. సో, ఈ అర్థ అనేదాన్ని మనం దేనికోసం ఉపయోగిస్తాము? మనకి ఎన్నో రకాల కోరికలుంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి దాన్ని ఉపయోగపెడుతూ ఉంటామనమాట. అలా మనం కోరికలు తీర్చుకోవడానికి చేస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే మనకి చిరాకు, విసుగు, అలసిపోతాము. అంటే బోర్ అయిపోతుంది సేమ్ పని అని అట్లా అనిపిస్తూ ఉంటుంది చూడండి. అలా అయిపోయినప్పుడు ఏంటి అంటే మనం మోక్ష వైపు వెళ్తామనమాట. ఆ మోక్ష వైపు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా కొంతమంది ఏంటి అంటే మనకి బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడము దాని వైపు వెళ్తూ ఉంటారనమాట. కానీ శ్రీమద్ భాగవతం వీటి గురించి చెప్పదు. దేని గురించి చెప్తుంది అంటే ఇది కైతవ ధర్మ అంటే అదేంటి ధర్మ ప్రోజత కైతవో ధర్మ మనకి ఫస్ట్ క్యాంటోలో ఫస్ట్ చాప్టర్‌లో సెకండ్ శ్లోక అనమాట. సో దాంట్లో ఏముంటుంది ధర్మ ప్రోజత కైతవో ధర్మ అంటే దాన్ని ఏదైతే ఉందో ఆ కైతవ ధర్మాన్ని కిక్ ఔట్ అనమాట. అసలు ఆ పని గురించి చెప్పనే చెప్పదనమాట. ఏం చెప్తుంది అంటే మంచి శుద్ధమైన ధర్మం. అది ఏంటి అంటే సవై పుంసాం పరో ధర్మో యథో భక్తిర్ అధోక్షజే అహైతుకీ అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. సో మనము ఒక మనిషి అన్నవాళ్ళు ఏం చేయాలి అంటే అసలైన పరమైన ధర్మం ఏంటి అంటే అది మనం ఎటువంటి అంటే నిరంతరం చేస్తూ ఉండాలి. ఎటువంటి స్వలాభం కోసం ఆలోచించకుండా మనము భగవంతుడి యొక్క సేవ చేయాలి. అది అసలైన ధర్మము అని చెప్పేసి అది చెప్పారనమాట. సో అందుకని ఈ ఈ ఈ అమల పురాణం అనేది ఈ శ్రీమద్ భాగవతం అనేది వైష్ణవులకి ఎంతో మనకి ఫస్ట్ చెప్పిన శ్లోకాలు 18 శ్లోకాలు వైష్ణవానాం ప్రియం. సో అందుకని ఈ అమల పురాణం అనేది ఈ శ్రీమద్ భాగవతం అనేది ఎంతో ఇష్టము వీళ్ళకి అని చెప్పేసి చెప్తుందనమాట. సో తర్వాత చూసి ఎస్మిన్
పరమహంసమేకం. అలాగే కాకుండా పరమహంసలు వాళ్ళకు కూడా వాళ్ళకి ఏంటంటే మనసు అసూయ అలాంటి కల్మషాలు అనేవి ఏమీ ఉండవు. వాళ్ళు దాన్ని అంతా శ్రీమద్ భాగవతం అంటే వాళ్ళకి ఎంతో ప్రియమైనదనమాట. దాన్ని చదవడం, దాన్ని అండర్స్టాండ్ చేసుకొని మనకి అర్థం చేసేలాగా చెప్తూ ఉంటారనమాట. అందుకని అది అమలం జ్ఞానం పరం గీయతే. హైయెస్ట్ జ్ఞానాన్ని అనేది మనం పొందుతామన్నమాట దాని ద్వారా. సో అది చెప్పారనమాట. తర్వాత వచ్చేసి మనకి తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యం విష్కృతం. అంటే మనం ఎప్పుడైతే ఈ ఈ జ్ఞానం, ఆ హైయెస్ట్ జ్ఞానం ఎప్పుడు మనం పొందుతాము అంటే భక్తితోటి, భక్తి సహితం మనం భక్తితోటి తశ్రవణ్ వినాలి, సుప్రసన్ అంటే చదవాలి, విచారణ మనం దాని మీద కంటెంప్లేట్ చేసుకోవాలంటే ఇది ఏంటి, దీన్ని ఎలా మనం లైఫ్లో అప్లై చేసుకోవాలి అనేది మనం అలా చేసుకుంటూ ఉంటే మనకి అప్పుడు భగవంతుడు మనకి రివీల్ చేస్తూ ఉంటాడు. అంటే మనం ఎంత చదువుతూ పోతూ ఉంటామో మనకి ఇంకా 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 అర్థమయ్యేలాగా భగవంతుడు చేస్తూ ఉంటాడు అనమాట. సో అది ఏంటంటే ఏ విధంగా చదవాలి అంటే, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా వినాలి అంటే వాటిని మనం ఒక స్కాలర్ లాగో, లేకపోతే ఒక సైంటిస్ట్ లాగో, లేక ఒక హిస్టారిక్ మూడ్ లాగో ఆ విధంగా కాదు, ఒక భక్తితో చెయ్యాలి. అప్పుడు మాత్రమే మనకి వైరాగ్యం అనేది కూడా, విరాగ భక్తి సైతం మనకి ఆ వైరాగ్యం అంటే అటాచ్మెంట్ అనేది కూడా మనకి పోతుందన్నమాట. అన్నిటి మీద విరక్తి అనేది కూడా వస్తుందన్నమాట. సో ఇది అంతా కూడా ఈ శ్లోకం యొక్క మీనింగు, శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం ఏంటి అనేది మొత్తం చెప్పి, సో మనం ఏంటి అంటే ఎంత బాగా చదివి విని అర్థం చేసుకొని దాన్ని అప్లై చేస్తామో భక్తితోటి, అప్పుడు మనకి ఇంకా ఇంకా భగవంతుడు మనకు అర్థమయ్యేలాగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. సో ఆ తర్వాత వచ్చేసి ఇంకా ప్రభు ఏమన్నారంటే 2025లో కూడాను ఇంతమంది శ్రీమద్ భాగవతానికి ఇంపార్టెంట్ ఇచ్చి, ఎందుకంటే ఆ రోజు చాలా మంది వచ్చున్నారనమాట ఫస్ట్ డే. సో ఎంతమంది ఈ భగవద్గీత యొక్క గొప్పతనం తెలుసుకొని దాన్ని వినడానికి ఎంతమంది వచ్చారు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అదిగాక అసలైన బెస్ట్ పద్ధతి ఏంటి అంటే మన జీవితానికి ఈ శ్రీమద్ భాగవతాన్ని మనం చదవడం, వినడం, ఆచరించడమే అనేది చెప్పారనమాట. సో తర్వాత వచ్చేసి మనకి సనాతన్ గోస్వామి ఏంటంటే శ్రీమద్ భాగవతం గురించి ఒక శ్లోక చెప్పారనమాట. దాన్ని కూడా మళ్ళీ ఆయన రిపీట్ చేయమని కూడా చెప్పారు. మీరు రిపీట్ చేస్తానంటే నేను చెప్తాను ఆ శ్లోకాన్ని. రిపీట్ చేస్తారా? హరే కృష్ణ. చేస్తాం. పదేక బంధో పదేక బంధో మత్సంగీన్ మత్సంగి మద్గురో మన్మహాధన మద్గురో మన్నిస్తారక భాగ్య మద్భాగ్య మతజి భాగ్య మదానంద నమోస్తుతే. సో ఇది మనకి శ్రీమద్ భాగవతం మన లైఫ్ లో 7 రకాలుగా. ఇంకోసారి చెప్పండి మాతాజీ. దసరాని ఒక్కళ్ళతోనే చేయండి తల్లి, అందరు చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది, వేరు వేరు వస్తుంది. ఒక్కళ్ళని తీసుకొని వాళ్ళని చేయమని, మిగతా వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు చదువుకుంటారు. ఓకే సరే మాతాజీ. ఒక్కలే మదేక బంధో మత్సంగీన్. ఎవరో ఒకళ్ళు రండి మాతాజీ. కనకొల్లి మాతాజీ చెప్పండి. మళ్ళీ చెప్పండి. మదేక బంధో మత్సంగీన్ మదేక బంధో మత్సంగి మద్గురో మధురో మద్గురో మాతాజీ. మద్గురో మద్గురో మన్మహాధన మన్మహాధన మన్నిస్తారక మన్నిస్తారక మద్భాగ్య మద్భాగ్య మదానంద నమోస్తుతే. మదానంద నమోస్తుతే. హరే కృష్ణ. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఓకే ఇది ఏ విధంగా అంటే మన లైఫ్ లో ఏడుగా ఉంటుంది. ఓకే రుక్మిణి మాతాజీ నెక్స్ట్ శ్లోకా చెప్తుర్లే మీరు. ఓకేనా? యా. సో మనకి శ్రీమద్ భాగవత సనాతన గోస్వామి ఏం చెప్పారు అంటే మనకి ఒక మదేక బంధువు. ఆ బంధువు మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తారు? మనకి మామూలుగా ఎవరైనా చెప్తారా ఒక బంధువు అంటే?
హరే కృష్ణ మాతాజీ. ఆపదొస్తే వచ్చి భౌతిక పలకరిస్తా భౌతిక ఉంటారు రూపం చాలా మాతాజీ. వస్తుంది. కష్ట సుఖాలలో ముందుండి చేస్తారు మాతాజీ, బంధువులు, ఆత్మగల బంధువులు అయితే. ఓకే ఓకే. ఏదైనా మనకి మామూలుగా బంధువులు అంటే భౌ- ఏంటి, మనలో ఉన్న ఎమోషన్స్ ఏముంటాయి అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఆనందం వచ్చిందనుకోండి వాళ్ళతో చెప్పుకుంటాము, వాళ్ళు కూడా మనతో కలిపి మనల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మనకి ఏదైనా బాధ వచ్చిందనుకో వాళ్ళకి చెప్పుకున్నాం అనుకో వాళ్ళు ఒక భుజాన్ని అందిస్తారు మనకి, అంటే ఇది ప్రభు చెప్పింది ఎగ్జాక్ట్గా నేను చెప్తుంది. సో మనకి భుజాన్ని అందిస్తారు. సో వాళ్ళ మీద ఉండి మనం ఎమోషన్స్ అన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాము, వాళ్ళు తోడుగా ఉంటారు అని అనుకుంటాము. కానీ ఇంతకన్నా కూడా చాలా గొప్ప బంధువుగా మనకి శ్రీమద్ భాగవతం ఉపయోగపడుతుంది అనేసి ప్రభు చెప్పారనమాట. రెండోది వచ్చేసి మత్సంగి, తోడుగా అంటే ఒక కంపానియన్ అనమాట. ఎప్పుడు కూడా మన తోడుగానే ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా కూడా శ్రీమద్ భాగవతం, అయ్యో శ్రీమద్ భాగవతం అంటే 12 క్యాంటోస్ మాతాజీ ఎలా క్యారీ చేయమంటారు మమ్మల్ని అని మీరు అడగచ్చు. ఏమక్కర్లేదు, ఇప్పుడు ఫోన్లలో అందరికీ దొరుకుతుంది. సో ఆ విధంగా ఐఫోన్లో, సామ్సంగ్ ఫోన్లో, ఏ ఫోన్లో అయినా లేకపోతే చిన్న చిన్న మనకి ఈ విలేజ్ వాళ్ళే మన ఈ ప్రభు వాళ్ళందరూ కలిసి వాళ్ళు తయారు చేశారు పాకెట్ డైరీస్ లాగా చిన్న చిన్న బుక్స్. సో ఒక క్యాంటోని 3 బుక్స్ గా డివైడ్ చేసి ఒక్కో బుక్ ని మనం క్యారీ చేయొచ్చు, బ్యాగ్ లో పెట్టుకునేలాగే ఇంతే ఉంటుంది అనమాట, పాకెట్ డైరీ లాగా. సో దాన్ని క్యారీ చేయొచ్చు. సో అది ఎలాగా అంటే ఇప్పుడు మనం ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాము అనుకోండి, ఒక 5 minutes టైం దొరికింది అనుకోండి, తీసి ఒక పేజీ చదువుకోవడం, లేదా మనము దేనికన్నా వెళ్ళాము అక్కడ మనకి బోరుగా అనిపిస్తుంది అనుకున్నప్పుడు మనం తీసుకోవడం, జర్నీలో ఏదైనా ప్రయాణంలో వెళ్తూ ఉన్నాం అనుకోండి మనం అప్పుడు బుక్ తీసుకొని చదువుకోవడం. సో ఈ విధంగా ఏంటి అంటే మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంచుకోవాలన్నమాట శ్రీమద్ భాగవతాన్ని. ఇంకోటి మద్గురు, మనకి ఒక గురువు లాగా. ఏదంటే మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా ఉంటే మనకి దాంట్లో గ్యారంటీగా భగవద్గీత భాగవతంలో సొల్యూషన్ దొరుకుతాయి అని మనం ఎప్పటి నుంచో వింటున్నాం కదా. సో అది వింటూ ఉంటేనే కదా మనకి కూడా మనం స్ట్రాంగ్ అయిపోతూ ఉన్నాం. సో అది ఒక గురువు లాగా అనమాట మనకి ఎప్పుడు కూడాను. ఇంకోటి మన్మహాధన, అది చదువుతూ వాటి వలన మనకి అది ఒక ధనంలో అన్నిటి మన ధనముని మహాధనం అంటే ఇంకా అంత ధనాల్లో కూడా మహాధనం ఏంటి అంటే మనకి ఈ శ్రీమద్ భాగవతం. మన దగ్గర శ్రీమద్ భాగవతం ఉంది అంటే మనం ఎంతో పెద్ద గొప్ప ధనవంతులమే అనమాట. సో అది తక్కువ అని ఎప్పుడు అనుకోకూడదు. నెక్స్ట్ నిస్తారక. నిస్తారక అంటే ఏంటి అంటే అది మనల్ని ఈ భౌతికాలయం నుంచి దాటవేయడానికి కానీ మనల్ని రక్షించడానికి కానీ అలా ఒక పాత్ చూపించేలాగా అనమాట, ఒక మార్గదర్శిలాగా అనమాట. సో అది నిస్తారక అనమాట. మద్భాగ్య, అది మన యొక్క భాగ్యం అంటే అదృష్టం అనుకోవచ్చు అలా అనమాట మనకి అది. ఇంకోటి వచ్చేసి మదానంద, దాని వలన మనకి ఎంత ఆనందం కలుగుతుంది అంటే ఇంకా వేరే దాంతో మనము కంపేర్ చేయలేమన్నమాట. అలాంటి శ్రీమద్ భాగవతానికి నేను నమస్కారం చెప్తున్నాను అని మనకి సనాతన్ గోస్వామి చెప్తారు. సో ఇక్కడ గౌరాంగ్ ప్రభు ఏం చెప్పారు అంటే మిమ్మల్ని అందరినీ ఇందాక వల్ల ప్రభు నోట్స్ రాసుకోమన్నారు, నేను క్లాస్ అయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెడతాను, దాంట్లో ప్రతి ఒక్కరిని అడుగుతాను. సో శ్రీమద్ భాగవతం మన లైఫ్లో ఎలాగా 7గా మనకి పనిచేస్తుంది అనేది మళ్ళీ కూడా చెప్పారనమాట. సో ఈ విధంగా ఆ శ్రీమద్ భాగవతం గురించి చెప్పిన తర్వాత మళ్ళీ మనకి 12th క్యాంటోలో మళ్ళీ 12వ గ్రంథం 12వ అధ్యాయంలో 50వ శ్లోకం మళ్ళీ ఇంకోటి ఆ శ్రీమద్ భాగవతం అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకో శ్లోక చెప్పారనమాట. ఓకే, ఎవరైనా చెప్తారా మాతాజీ, రిపీట్ చేస్తారంటే చెప్పండి. తదేకరమ్యం, తురియా మాత రుక్మిణి మాతాజీ ఇందాక మీరు చెప్తా ఉన్నారు కదా. తదేకరమ్యం తదేకరమ్యం రుచిరం నవం నవం రుచిరం రుచిరం నవం 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 తదేవ శశ్వన్ తదేవ శశ్వం మనసో మహోత్సవం మనసో మహోత్సవం తదేవ శోకర్ణవ తదేక శోకర్ణవ శోకర్ణవ శోషణం రుణ శోషణారుణం యదుత్తమ శ్లోక యశోనుగీయతే. ఎలా అంటే ఈ శ్రీమద్ భాగవతం ఏంటి అంటే మనకి అందుకే ఈ వైష్ణవులు అనేవాళ్ళు ఈ భాగవతాన్ని ఎప్పుడూ
కూడా కౌగిలించుకొని అంటే దాన్ని అంత ఇదిగా అంటి పెట్టుకొని ఉంటారనమాట. సో అదేంటంటే తదేక రమ్యం, అది ఎప్పుడు రమణీయంగా ఉంటుంది. రుచిరం నవం నవం, మనం చదివే కొద్దీ కొత్త కొత్తగా ఉంటుంది అనమాట. రుచిరం నవం నవం, ఇంకా కొత్త కొత్తగా ఉంటుంది. ఎలా అంటే కొత్త కొత్తగా ఉండేది మనం ఒక్కోసారి చూడండి, సేమ్ లేలే మనం ఎన్నిసార్లు ఇప్పుడు దామోదర్ మంత్ వస్తుంది, ప్రతిరోజు ఆ లీల వింటానే ఉంటాము. అయినా సరే ఏంటో ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు అది ఎంత చదివినా ఇంకా కొత్త కొత్తగా ఉంటుంది అంటే దానికి కారణం చెప్పుకొచ్చారనమాట ప్రభు. ఏంటంటే శ్రీమద్ భాగవతం అనేది రెండు రకాలుగా, ఒకటి బుక్ భాగవతం అంటారు, ఇంకోటి పర్సన్ అంటారు అనమాట. సో అదేంటంటే శ్రీమద్ భాగవతానికి కృష్ణకి తేడా లేనే లేదనమాట. ఇప్పుడు మనం చూడండి, ఒక ఇద్దరు ప్రేమికులు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరి అన్నీ కలిసిపోయి అనుకోండి, క్యారెక్టర్స్ వాళ్ళందరూ ఒకేలాగా ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఆ ప్రేమికులు చూడండి, రోజంతా మాట్లాడుకుంటూనే ఉన్నా మళ్ళీ రేపు ఎప్పుడు కలుద్దాము, రేపు ఎప్పుడు మాట్లాడుకుందాము అని ఎంత ఈగర్గా ఉంటారు వాళ్ళు. తెలిసిన విషయాలే మళ్ళీ మళ్ళీ వాళ్ళ నోటి నుంచి వింటా ఉన్నా కూడా ఇంకా ఏదో తెలుసుకుంటున్నట్టు ఫీలింగు. వాళ్ళు ఏ విధంగా అలా కలిసిపోతూ ఉంటారో, ఎలా ఎదురు చూస్తూ ఉంటారో ఆ విధంగా మనకి శ్రీమద్ భాగవతం కృష్ణ ఏంటంటే మనకి రివీల్ చేస్తూ ఉంటాడు. మనం ఇంకా ఎంత ఇంటెన్స్గా ఇంకా వింటూ చదువుతూ పోతాము, ఇంకా కొత్త మనకి అర్థం అయ్యేలాగా చేస్తూ ఉంటాడనమాట. సో అందుకొని ఏంటి అంటే మనకి ఆ ఇమోషనల్ బాండింగ్ అనేది మనకి ఆ శ్రీమద్ భాగవతం ఏర్పడుతుంది. దానివలన అది మనకి ఎప్పుడు చూసినా కూడా ఇంకా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ అది రుచిరం నవం నవం అనే దానికి ఆయన చెప్పారనమాట. సో అది ఏంటంటే మెయిన్గా మనకి ఆ భాగవతంలో నామ రూప అవతార ఇవటన్నిటి గురించి కూడా చెప్తారు. అవన్నీ కూడా డిఫరెంట్ ఏమీ లేదు అనేది మెయిన్ మనకి. అసలు మెయిన్గా మనకి చెప్పాలి అంటే శ్రీమద్ భాగవతంలో కూడా మనకి ఆ 6 క్వశ్చన్స్ ఆన్సర్లో వస్తుంది. ఎప్పుడైతే భగవంతుడు పని అయిపోయిన తర్వాత ఆయన గోలోకం వెళ్ళిపోయిన తర్వాత మనందరికీ అసోసియేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన శ్రీమద్ భాగవతం రూపంలో కిందకు వచ్చారనమాట. అందుకే ఒక్కొక్కసారి కూర్మ అవతారంలో, ఒక్కొక్కసారి మత్స్య అవతారంలో, అలాగే నామవతారంలో మనకి కలియుగంలో ఈ విధంగా అనేక రూపాలుగా ఆయన వచ్చి మనకి అసోసియేషన్ ఇస్తూ ఉంటారు. అందుకే ఏంటంటే మనం ఎంత ఎక్కువ చదువుకుంటూ పోతూ ఉంటామో అంత ఎక్కువ మనకి ఇంకా కొత్తగా మనకి భగవంతుడు అర్థమవుతూ ఉంటాడు అని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి తదేవ శశ్వన్, అంటే అది ఏంటి అంటే మనము ఎప్పుడు కూడా నిరంతరంగా శాశ్వతంగా మనం గనక అది మనకి కొత్తగా ఇంకా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మనసో మహోత్సవం, ఇంకా మనలో ఎంతో ఒక పండగలాగా ఉంటుందన్నమాట. మనకి లోపల ఎంత ఎక్కువ చదివి ఎంత ఎక్కువ వింటా ఉంటే మనకి ఇంకా కృష్ణుడు ఎక్కువ అర్థమవుతూ ఉంటే మన లోపల ఎలా ఉంటుంది, ఎంతో పెద్ద పండగ జరిగినంత ఆనందంగా మహోత్సవం లాగా మనకు ఉంటుందన్నమాట. అది ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ 3వ లైను తదేవ శోకర్ణవ, అంటే మనకి శోకాలు, మనం ఏంటంటే 3 రకాలైన బాధలు పడుతూ ఉంటాం మనం ఎప్పుడు ఏమనుకుంటూ ఉంటాము, మనకి యాక్చువల్గా ఇది దుఃఖాలయం అని తెలుసు, మనకి బాధలు ఉంటాయి అని తెలుసు, కానీ కూడా మనం దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ బాధపడుతూ ఈ కన్నీళ్లతో ఒక మహాసముద్రాన్ని క్రియేట్ చేస్తామంట మనం. అంటే కొన్ని బాధలు ఉన్నాయని తెలిసినా కూడా దాని గురించి ఎక్కువ శోకిస్తూ ఏం చేస్తాము, ఆ కన్నీళ్లతో ఒక మహాసముద్రాన్ని తయారు చేసి పెడతాం అనమాట. ఎప్పుడైతే మనం ఈ శ్రీమద్ భాగవతాన్ని వింటూ మనము ఆచరిస్తూ ఉంటామో ఈ కన్నీటి మహాసముద్రాన్ని ఒక్క నిమిషంలో మొత్తాన్ని ఆవిరి చేయగలదంట శ్రీమద్ భాగవతం. అది శోకార్ణవ శోషణం రుణం, మనకి ఉన్న ఈ బాధలన్నీ కూడా వీటన్నిటినీ కూడా తొలగిస్తుంది. మనకి తెలుసు ఇది దుఃఖాలయమని. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి అక్కడ మనకి మైన్లు అంటారు కదా, ఈ బొగ్గు గనులని లేకపోతే ఉప్పు గనులని అట్లా మనకి దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ ఉప్పు గనులు దాంట్లోకి వెళ్ళి నేను ఎంత వెతికినా మణులు మాణిక్యాలు దొరుకుతాయా మనకి? దొరుకుతాయా? No, Mataji, ఏం దొరకదు. దొరుకుతుంది? ఓన్లీ దొరుకుతుంది. ఉప్పే దొరుకుతుంది. అలాగే మనకి ఇది మన ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలయం అని తెలిసినప్పుడు దుఃఖాలే ఉంటాయి, కానీ దాని గురించి వేడిస్తూ కన్నీరు కార్చుకుంటూ దాన్ని మహాసముద్రం చేయాల్సిన పని లేదు. అలా అని అసలు బాధలు ఉండవా
అంటే బాధలు ఉంటాయి. కానీ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా దాన్ని ఆ మిజరీ ఏదైతే ఉందో బాధని మెరిసి అనుకుంటారంట భక్తులైతే. ఈ భగవద్గీత భాగవతం చదువుతూ ఉంటే వాళ్ళు దాన్ని భగవంతుడి దయ అనుకుంటారు. ఏదైనా భగవంతుడి చేతిలో ఉంది, ఏదైనా భగవంతుడే చేయగలడు, నా చేతిలో ఏమీ లేదు అని ఇంకా ఇంకా భగవంతుడికి దగ్గర అవ్వాలని ఇంకా 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 భాగవతం చదువుతూ వెళ్తారంట. సో అందువల్ల అంతేకాని పూర్తిగా భగవంతుడు అసలు బాధలు తీసేస్తాడు అని కాదు. ఇంకోటి, భక్తులు బాధపడుతున్నారు, ఆనందపడుతున్నారు అని ఏది ఉన్నా కూడా అది వాళ్ళ కర్మల వలన కాదు అనేది ప్రభు చెప్పారు. కానీ ఇది నేను పూర్తిగా ఇవాళే సస్పెన్స్ రిలీజ్ చేయను. దాన్ని నేను రేపు డిస్కస్ చేస్తాను దాన్ని మీతోటి. ఇవాళకి దీన్ని ఇక్కడ పాస్ చేస్తాను అని రేపు మనం కూడా ప్రభు చెప్పిన తర్వాతే ఎందుకు భక్తులు బాధ ఆనందం అనేది కర్మల ద్వారా కాదు అనేది మనము తర్వాత చెప్పుకుందాం. కాకపోతే వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు, ఓన్లీ ఇది భగవంతుడి యొక్క దయ అనుకొని అలా తీసుకుంటారనమాట. సో అది ఇంకా ఏంటి చెప్పారు అంటే, సో ఈ రోజుకి వచ్చేసి నేను ఓన్లీ ఎలా అయితే ఇప్పుడు ఈ భీష్మ స్తుతి గురించి మాట్లాడమన్నారు. సో భీష్ముడి దాకా కూడా ఎప్పటి వరకు కూడా ఏం జరిగింది అనేది మనం చెప్పుకుందాము. రేపు వచ్చేసి మనకి ఏదైతే భీష్ముడు యుధిష్ఠిర మహారాజు చెప్పడం ప్రేయర్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎందుకు అంత కష్టపడ్డారు, అహో కష్టం అహో అది ఆ శ్లోకాసు దాని గురించి చెప్పుకుందాము. తర్వాత ఎల్లుండి వచ్చేసి భీష్మ స్తుతిలోకి వెళ్దాము అని చెప్పి తర్వాత స్టార్ట్ చేశారనమాట. ఏంటి అంటే మాతాజీ టైం అయినప్పుడు కొంచెం చెప్పండి, ఎందుకంటే చాలా 2 hours లెక్చర్ కదా, నేను వెళ్ళిపోతూ ఉంటాను కదా. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ క్యాంటోలో ఇది 9th చాప్టర్లో వస్తుంది, మనందరికీ తెలుసు భీష్మ స్తుతి అనేది. సో ఈ ముందు 8 chapters వరకు ఏం జరిగింది అనేది సమ్మరీ లాగా చెప్పారనమాట. సో దాంట్లో ఏంటి అంటే ఫస్ట్ 3 chapterలు మనందరికీ తెలుసు, నైమిషారణ్యంలో వీళ్ళందరూ సౌనకాది ఋషులందరూ యజ్ఞం చేస్తూ ఉంటారు. సూత గోస్వామిని కూర్చోబెట్టి 6 ప్రశ్నలు అడుగుతారు. ఆ 6 ప్రశ్నలకి ఎంతో చక్కగా ఆయన సమాధానం చెప్తాడు. సో దీనివల్ల మనకి ఏమర్థం అవుతుంది అంటే శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనము, కృష్ణుడి యొక్క గొప్పతనము, వాళ్ళ భక్తుల యొక్క గొప్పతనము, భక్తి యోగం యొక్క గొప్పతనము, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి అని చెప్పారనమాట. తర్వాత 4వ చాప్టర్లో ఏంటి అంటే అసలు ఈ శ్రీమద్ భాగవతం యొక్క హిస్టరీ ఏంటి, ఎలా ఎప్పుడు వచ్చింది, ఎవరు రాశారు, ఎలా రాశారు, ఎవరు ఆయనకి ఇన్స్పిరేషన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా మనకి 4, 5, 6 వాటిలో వస్తాయన్నమాట. అంటే వ్యాసదేవులు వారు పురాణాలు, వేదాసు ఇవన్నీ కూడా ఎలా రాశారు, ఏ విధంగా విభజించారు, ఇవన్నీ రాసినా కూడా ఆయనకి సాటిస్ఫాక్షన్ లేకపోవడం, అంటే ఇదంతా కొంచెం యాడ్ చేసి నేను చెప్తున్నాను మాతాజీ. సో ఆయన సమ్మరీగా ఏం చెప్పారు అంటే ఇవన్నీ కూడా వ్యాసిన తర్వాత ఆయనకి సాటిస్ఫాక్షన్ లేకపోతే ఎందుకు అనంటే అప్పుడు నారదుల వారు రావడం, నారదుల వారు ఆయన ఇన్స్పైర్ చేయడము. సో అవి 4, 5, 6 5, 6లో మెయిన్గా ఏంటి అంటే మనకి ఆ వ్యాసదేవుల వారిది యొక్క నారదుల వారిది వాళ్ళిద్దరి యొక్క ఏమంటారు సంభాషణ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి దాని గురించి చెప్పారనమాట. తర్వాత 7వ చాప్టర్లో ఏంటి అంటే ఇప్పుడు ఏ విధంగా ఆయన అంటే హరే కృష్ణ మాతాజీ, మీకు వినపడుతుందా మాతాజీ? వినిపించట్లేదు. హరే కృష్ణ, వాయిస్ రావట్లేదు, ఫ్రీజ్ అయ్యింది అది. అవునండి, మాకు ఇక్కడ ఎక్కువ గాలి అట్లా ఉంటే నాది ప్రాబ్లం అనుకుంటున్నాను. గాలి వస్తుంది మాతాజీ, అంతటా స్టార్ట్ అయింది. హరే కృష్ణ, వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. హరే కృష్ణ. అవును అవును మాతాజీ, హరే కృష్ణ. అవును మాతాజీ. మాతాజీ ఇక్కడే ఉన్నట్టుంది. హరే నెట్ వస్తాం ఎందుకు డిసప్పేర్ అయిపోయి మళ్ళీ హరే రామ హరే కృష్ణ. మాతాజీ వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే, అది నెట్ పోయింది మాతాజీ, సో సడన్ గా కట్ ఆఫ్ అయిపోయింది.
సో ఇప్పుడు ఏడో మనకి ఏంటంటే అధ్యాయం ఆ 7th చాప్టర్ అక్కడి వరకు వినిపించిందా మాతాజీ? 7th చాప్టర్ వరకు. ఏడో అధ్యాయంలో అన్నారు, అప్పుడు ఆగిపోయింది. ఓకే మాతాజీ. 7వ అధ్యాయంలో మనకేంటి అంటే ఆయన ఏ విధంగా రచించారు, ఏ భావంతో ఏ విధంగా మెడిటేషన్ చేశారు, దాన్ని మనకి 11 శ్లోకాల్లో తెలుస్తుంది. దాంట్లో మనం ఒక ఇంపార్టెంట్ శ్లోకాస్ గురించి కొన్ని చర్చించుకుందాము అని చెప్పేసి చెప్పారనమాట ప్రభు. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ 1.7.6 శ్లోక అనమాట. అనరోపసమాం సాక్షాత్ భక్తి యోగమధోక్షజే లోకస్య అజనత్ విద్వాంస్ చక్రే సాత్వతా సహితాం అనేసి ఆ శ్లోక చెప్పారనమాట. సో అనరో అంటే మనకి అనర్థాలు అనమాట. ఏవైతే మనలో అనర్థాలు ఉంటాయో వాటి వల్ల మనం ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. అంటే మనలో ఉండే అనర్థాలు ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం ఇవన్నీ ఉంటాయి కదా. వాటితో మనం ఏంటంటే అర్థ అంటే ఒక మీనింగ్ ఉంటుంది, అనర్థ అంటే మీనింగ్ లేనివన్నమాట. అలాంటివన్నీ కూడా మనలో పెట్టుకొని మనము ఎక్కువగా బాధపడుతూ ఉంటాము. అనర్థోపశమ సాక్షాత్. సో అవి పోవాలి అంటే ఏం చెయ్యాలి అంటే మనము భక్తి యోగం అధోక్షజే, మనం భక్తి అనేది చెయ్యాలి అనమాట. సో దానికి ఎప్పుడైతే మనము భక్తి ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనలో అన్వాంటెడ్ అంటే అనర్థాల్లో ఉండే బాధలన్నీ కూడా మనలో నుంచి బయటికి పోతాయి. అంటే ఈ కామ, క్రోధ, లోభ అనేవి నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి అని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఒకసారంట ప్రభు ఒక క్లాస్లో పిల్లలు క్లాస్లో అనమాట ఆన్లైన్ క్లాస్ అవుతుంటే వాళ్ళని అడిగారంట, ఇప్పుడు ఈ రూమ్ ఉంది మళ్ళా పోయింది మాతాజీ. ఒకటి కూడా తెచ్చుకో, మేమెందుకు తెచ్చుకుంటాము అన్నారంట పిల్లలంతా. అదేంటి ఇప్పుడే కదా 20 పడతాయి, 100 పడతాయి. మాతాజీ రిపీట్ మధ్యలో కొంచెం పోయింది. కట్ అయింది. కృష్ణ ఓకే. అయితే ఆన్లైన్ క్లాస్లో పిల్లల్ని అడిగారంట, ఈ రూమ్లో ఎన్ని పాములు పడతాయి మీ రూమ్లో అని అడిగారంట. అడిగితే ఒకళ్ళు వచ్చేసి 10 పడతాయి, ఒకళ్ళు వచ్చేసి 15 పడతాయి, ఒకళ్ళు 20, కొంతమంది 100 అని చెప్పారంట. చెప్తే అయితే మీ రూమ్లో ఎన్ని పెట్టుకుంటారు మీరు తెచ్చుకొని అని అడిగారంట. అడిగితే మేము ఒక్కటి కూడా పెట్టుకోమండి అని చెప్పారంట. అదేంటి ఒక్కటి కూడా ఎందుకు పెట్టుకోరు మీరు? ఇప్పుడే కదా 20 పడతాయి 10 పడతాయి అని చెప్పారు అంటే, ఎందుకు పెట్టుకుంటాం, ఆ విషం ఇస్తాయని తెలుసు కదా మాకు, మేము ఎందుకు పెట్టుకుంటాం, మేము పెట్టుకోము అని అన్నారంట పిల్లలు. అంటే అప్పుడు చెప్పారంట, ఈ కామ అనేది ఒక రకమైన పాము, క్రోధం అనేది ఒక రకమైన పాము, అలాగే ఎన్నో రకాలైన పాములు ఉన్నాయి. ఆ పాములన్నిటినీ కూడా మనం హృదయంలో పెట్టుకుంటే భగవంతుడు ఎలా వస్తాడు, భగవంతుడు ఎలా వచ్చి కూర్చుంటాడు అక్కడ. సో అందుకని మన హృదయంలో నుంచి అవన్నీ తొలగిస్తేనే భగవంతుడు వచ్చి కూర్చుంటాడు అనేసి వాళ్ళకి చెప్పారనమాట ప్రభు. పిల్లలకి కదా, మనకు కూడా యాక్చువల్గా వర్తిస్తుంది. మనకు కూడా భగవంతుని రా 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 అంటే ఎలా వస్తారు? అన్ని విషయాలు పెట్టుకొని మనము మరి ఆ పాయిజన్ ఉన్న దానికి మనమే వెళ్ళమైతే మనమే తీసుకొచ్చుకుంటే భగవంతుడు అంత గొప్ప ఆయన వచ్చి కూర్చుంటాడా? కూర్చోడు కదా. సో ఇప్పుడు చూడండి మనకి ప్రైమ్ మినిస్టర్ అలాంటి వాళ్ళు వస్తున్నారంటే ఎంత బందోబస్తు చేస్తారు. సో భగవంతుడు వచ్చి కూర్చోవాలంటే మనం కూడా ఎంతో బందోబస్తు చేయాలి కదా, మనలో ఉన్న విషయాలన్నిటినీ కూడా తొలగించుకోవాలి. సో అయితే ఇప్పుడు ఆయన ఎప్పుడు వచ్చి మనలోనే కూర్చోవాలి అంటే ఏం చేయాలి అంటే మన ఈ అనర్థాలు తొలగించుకోవాలి. సో భక్తిని పెంచుకోవాలి. సో ఆ భక్తి అనేది ఈ భాగవతం ద్వారా మనకి తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు 3వ లైన్లో మనకి లోకస్య అజతత్ విద్వాంస్ అంటే అది మామూలు ఉన్న లోకులకి అర్థం కాదు. అంటే ఏదైతే ఈ అనర్థాలన్నీ ఉంటాయో వాళ్ళెవరికి కూడా ఇది మనకి అర్థం కాదనమాట. సో అలాంటి వాళ్ళకి అర్థం కాదు కాబట్టే నేను ఇప్పుడు ఈ శ్రీమద్ భాగవతం రాస్తున్నాను భక్తుల కోసం. అది వాళ్ళు చదువుకొని వాళ్ళు ఉపశమనం పొందుతారు అని చెప్పేసి చెప్తున్నాం. షార్ట్ ఫామ్లో చెప్పాలి అంటే ఈజీగా ఏంటంటే మనం భక్తి చేసుకోవాలి. మనం భక్తి చేయాలి అంటే మనకి ఎప్పుడైతే మనం భక్తి చేస్తూ ఉంటామో మనలో ఉన్న అనర్థాలు పోతాయి, మనకి ఉపశమనం కలుగుతుంది. సో ఆ భక్తి ఎలా చేసుకోవాలంటే భగవద్గీత ఇవి మనం భాగవతం చదువుకోవడం వలన అని సింపుల్ స్టేట్మెంట్ అనమాట. సో దీనికి గైడెన్స్ మనకి ఎక్కడి నుంచి అంటే ఎలా పోతుంది, ఎలా భక్తి చేసుకోవాలి అనేది శ్రీమద్ భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృత ఇలాంటివన్నీ కూడా మనం చదివి అర్థం చేసుకుంటే భక్తి వస్తుంది అని చెప్పి
చెప్పారనమాట. నెక్స్ట్ ఇంకేంటి, ఇప్పుడు మనం ఈ భగవద్గీతని వినినందువలన వచ్చే లాభం ఏంటి అంటే నెక్స్ట్ శ్లోక అనమాట. 6 చేసుకున్నాం కదా, ఇప్పుడు 7వ శ్లోక అనమాట. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పద్యతే పుంసః శోకమోహ భయప్పః. అంటే ఇప్పుడు దాన్ని చదివినందువలన ఏమొస్తుంది అంటే మనకి యస్యాం వై శ్రూయమాణాయాం, ఎప్పుడైతే మనము ఈ సిన్సియర్గా మనము శ్రీమద్ భాగవతాన్ని వింటాము, విన్నందువలన మనకి కృష్ణుడి పైన భక్తి ప్రేమ అనేది పెరుగుతూ ఉందన్నమాట. సో అలా అంటే ఆ కృష్ణ ఎవరు, పరమ పురుషే, ఆయన అని తెలుస్తుంది. ఆయన మీద మనకి భక్తి కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. అలా పెరుగుతూ భక్తి కూడా పెరుగుతూ ఏమవుతుంది మనకి శోక మోహ భయ, మనలో ఎప్పుడు శోకం ఉంటుంది, మోహం ఉంటుంది, భయం ఉంటుంది, ఏం జరుగుతుందా రేపు అనేది. సో వీటన్నిటి నుంచి కూడా మనము బయటపడిపోతాం అనమాట. ఈ మూడిటి గురించి మెయిన్గా మనకి కారణమే ఈ మోహము, శోకము, భయము. అంతే కదా మనకి మన లైఫ్లో ఈ మూడే భయము. సో ఈ మూడిటి నుంచి మనం ఈజీగా బయటపడతాము ఎప్పుడైతే శ్రీమద్ భాగవతం చదవడం వలన భగవంతుడి మీద భక్తి పెరుగుతుంది. ఈ మూడిటి నుంచి కూడా మనం బయటపడతాం అనమాట. సో అయితే ఏ విధంగా వినాలి, ఓకే, వినడం వల్ల లాభం తెలిసింది. ఏ విధంగా వినాలి, దానికి శ్లోక వచ్చేసి మనకి 2nd క్యాంటోలో 8వ చాప్టర్లో 5వ శ్లోక అనమాట. దానికి వచ్చేసి ప్రవిష్ట కర్ణ రంధ్రేణ స్వానాం భావ సరోరుహ ధునోతి శమలం కృష్ణ సలిలస్య యథాశరత్. ఇదన్నమాట శ్లోక. సో దీంతో ఏంటంటే ప్రవిష్ట కర్ణరంధ్రేణ, ఎప్పుడైతే సిన్సియర్గా మనం ఈ చెవులతో వింటామో, ఇది వినిన తర్వాత ఏమవుతుంది, ఈ ఈ చెవుల్లో వినింది డైరెక్ట్గా మనకి హృదయంలోకి వెళ్తుంది అనమాట. చెవులో నుంచి హృదయంలోకి. ఇస్కాన్సే ఉస్కాన్ అని ఈ చెవి నుంచి ఈ చెవికి వదిలేయడం కాదు, ఈ చెవి నుంచి విని దాన్ని మనం హృదయంలోకి తీసుకువెళ్ళాలన్నమాట. ఎప్పుడైతే మనకి తెలుసు శ్రీమద్ భాగవతం అన్నా కృష్ణ అన్నా ఒక్కళ్ళే అని తెలుసు, ఏమి తేడా లేదు అని చెప్పి, సో ఎప్పుడైతే మనం అలా వినడం మొదలు పెట్టామో చిన్నగా భగవంతుడు వచ్చేసి మనలో లోపల కూర్చుంటాడు అనమాట. సో ఎప్పుడైతే ఆయన కూర్చుంటాడో మనకి ఎలా అంటే ఏం చెప్పారు అంటే, ప్రభు ఇప్పుడు మనము ఒక డోర్ మన హౌస్ ఉందనుకోండి, హౌస్లో మనం డోర్ లాక్ చేసాం అనుకోండి, ఎవరన్నా వచ్చి నాక్ చేశారనుకోండి, చేస్తే మనం తలుపు తీస్తేనే కదా వాళ్ళు లోపలికి రాగలుగుతారు. సో మనం ఆ హృదయం తలుపు ఎలా తెరుస్తున్నాము అంటే శ్రీమంతే, మన యొక్క ఇల్లు ఏంటి అంటే హృదయం అనుకుంటే, మన చెవులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి గేట్ అనమాట, డోర్ లాగా, ఓపెన్ లాగా అనమాట. మనం హృదయం అనేది ఏంటి అంటే మనకి ఇల్లు లాంటిది అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ డోర్ తెస్తామో, బయట నుంచి గేటుని తలుపు తీస్తామో, అప్పుడు ఆయన ఈ హృదయంలోకి ఎంటర్ అవుతాడనమాట, ఇంట్లోకి లోపలికి వస్తాడనమాట. అయితే మనకి చాలా మంది మనము అప్పుడు ఆయన వచ్చేసి ఆయన కూర్చుండిపోతాడు అంటే మనం ఎప్పుడు తెరిచే ఉంచాలా, అందుకని చెవుల్ని ఓపెన్ చేసే ఉంచాలా చెవులు? మాతాజీ చిన్నప్పుడు లోపలికి వచ్చేసరి తర్వాత మూసేయాలి, ఆయన బయటకు వెళ్ళకుండా. ఆయన బయటకు వెళ్ళకుండా వేయడం కాదు మాతాజీ, మనం ఎప్పుడు భాగవతం వినేటప్పుడే ఓపెన్ చేయాలి. అలా కాకుండా మనం లాక్ ఎప్పుడు చేయాలి అంటే గాసిప్స్, ఎవరు భౌతికమైన విషయాలు, భౌతిక ఆనందం ఎలా పొందాలి అని రకరకాల మార్గాలు చెప్తూ ఉంటారు కొంతమంది భక్తులు తిడుతూ ఉంటారు. అలాంటివి ఏమన్నా పొరపాటును మన చెవులు తగులుతున్నా వెంటనే మనం చెవుల్ని క్లోజ్ చేసేసుకొని మనం బయటికి రావాలన్నమాట. అప్పుడు మాత్రమే అంటే ప్రజల్పా కానీ గాసిప్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా మనం చేయకుండా ఉంటే, అప్పుడు మనం మూసేసుకుంటూ ఓన్లీ భాగవతం వినడానికి చదవడానికి మాత్రమే మన చెవుల్ని ఓపెన్ చేస్తూ ఉంటే, అప్పుడు మన హృదయం లోపలికి వెళ్తుంది, భగవంతుడు వచ్చి హాయిగా కూర్చుంటాడు, ఇంకా మనల్ని వదిలి ఎప్పుడూ వెళ్ళడు అనేసి చెప్పేశారనమాట ఆయన. సో భవ సరోరుహం అంటే ఏంటి అంటే, ఆయన మనకు మంచి ఒక ఫ్లవర్ పాన్పు లాంటి తయారు చేస్తే వచ్చి దాని మీద కూర్చొని ఆసీనుడైపోయాడు అనుకోండి, ఇంక వెళ్ళాలనిపిస్తుందా? మనం భావంతో చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని వదిలి వెళ్తాడా? వెళ్ళడు అనమాట. సో మనం అనుకోవచ్చు, అయ్యో మాతాజీ, నా లోపల బోల్డ్ అనే విషాలు సర్పాల్లాగా
కామ క్రోధ లోప ఇవన్నీ ఉన్నాయి మాతాజీ, నేను ఎంత వింటున్నా భగవంతుడు రావట్లేదు అంటే లేదు. మనం ఎప్పుడైతే శ్రద్ధగా వినడం మొదలు పెట్టామో అప్పుడు భగవంతుడు వస్తాడు, వచ్చి కూర్చొని నువ్వు క్లీన్ చేయలేవా బాబు, ఏం పర్వాలేదు. కృష్ణ చెప్తాడంట, నువ్వు వెళ్ళిపో, నేను వచ్చాను కదా ఇక్కడ, నీ పని ఏం పని, నువ్వు వెళ్ళిపో, జలసి కామ వెళ్ళిపో, క్రోధాన్ని వెళ్ళిపో అనేసి ఒక్కొక్కరిని తరిమి పంపించేస్తాడంట మనల్ని. సో మనకి నేను ఇంకా భగవతం కాన్సన్ట్రేషన్గా నేను చదవలేను, వినలేను, నాలో లోపల బోల్డెన్ లోపాలు ఉన్నాయి అని అనుకోక్కర్లేదు. మనలో లోపాలు ఉన్నప్పటికీ కూడా మనం కాన్సన్ట్రేషన్గా శ్రీమద్ భాగవతం అనేది వినడం మొదలు పెడితే ఆయనే వచ్చి కూర్చొని ఆయనే శుభ్రం చేసేస్తాడనమాట. మనం ఏర్పరిస్తే చాలు, ఒక చిన్న పాన్పు పెట్టి అటు ఉంచితే చాలు, మిగతా ఎంత మలినం ఉన్నా ఆయనే క్లీన్ చేసుకుంటాడు అనేది ప్రభు చెప్పారు అనమాట. ఓకేనా మాతాజీ, ఫాస్ట్ గా వెళ్తున్నానా? ఓకేనా? అని చెప్తారు మాతాజీ. ఫాస్ట్ గా అయ్యలేదు మాతాజీ. చెప్తున్నారు మాతాజీ. ఓకే మాతాజీ. సో ఇప్పుడు ఏంటంటే ఇక అసలు స్టోరీ మొదలవుతుంది అనమాట. సో 7th చాప్టర్ వరకు అది అయింది. 7th చాప్టర్లో 11 శ్లోకాలు అయిన తర్వాత నుంచి మనకేంటి, మనకి వ్యాసదేవులు వారు రాశారు, ఎప్పుడైతే మనకి ఈ అశ్వత్థామ దుర్యోధనుడి యొక్క సాటిస్ఫై కురుక్షేత్ర వారైపోతుంది, ఆయన వాళ్ళ దుర్యోధనుడికి ఆనందాన్ని కలిగించడం కోసం అని చెప్పేసి ఏం చేస్తాడు, ఉప పాండవుల్ని చంపేస్తాడు మాతాజీ. ఉప పాండవుల్ని ఏం చేస్తున్నారు వాళ్ళప్పుడు ఆ టైంలో, నిద్రపోతున్నారు. నిద్రపోతూ ఉన్న వాళ్ళని చంపేస్తాడు. చంపేసి తీసుకొస్తే మనకి ఆల్రెడీ మాతాజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, దుర్యోధనుడు కూడా సాటిస్ఫై అవ్వడు. సో అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత చాలా ద్రౌపది ఎంతో విలపిస్తుంది అనమాట. అప్పుడు అర్జునుడు వస్తాడు. అర్జునుడు వచ్చి ఏం చెప్తాడు, గుర్తుందా ఎవరికైనా? అతను తీసుకొస్తాను, అతను చంపేస్తాను, అది చంపిన తర్వాత ఎవరైతే చంపారో వాళ్ళని వాళ్ళ తలని తీసుకొస్తాను నీ దగ్గరికి, ఆ తల మీద నుంచో నువ్వు స్నానం చెయ్యి అని చెప్పేసి చెప్తాడనమాట. సో చెప్పేసి ఆయన రథం ఎక్కుతాడు, రథం ఎక్కి వెళ్తూ ఉంటాడు. సో ఇప్పటి వరకు ఎక్కడైనా భగవంతుడికి ఇంట్రడక్షన్ వచ్చిందా? ఇప్పటి వరకు ఈ 7 చాప్టర్లో కృష్ణ ఎంట్రన్స్ అయిందా ఎక్కడన్నా? ఇప్పటి వరకు ఎక్కడా రాలేదు. ఎప్పుడైనా సినిమా తీసేవాళ్ళు చూడండి మాతాజీ, హీరోని చూపించాలి అంటే ఏం చేస్తారు? బ్యాక్గ్రౌండ్ రెడీ చేస్తారు మాతాజీ ఫస్ట్. ఒక మంచి సీన్ తీస్తారు, ఆ సీన్ లో టర్మ్ అనేసి హీరో ఎంటర్ అయినట్టుగా చూపిస్తారు కదా. మరి ఇక్కడ ఏంటి, ఎలాంటి సీను లేదు, ఏమీ లేదు. జస్ట్ మనకేం చెప్తాడు, భగవంతుడు రథం ఎక్కున్నాడు, దాని మీద అర్జునుడు ఎక్కి కూర్చున్నాడు అనేసి చెప్తారనమాట. మరి అక్కడ ఏం చూస్తే ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక హీరో వచ్చి విలన్ చంపుతున్నట్టు కానీ ఇంకా అలాంటి సీన్ ఏమీ లేదు, ఒక రథసారథిగా వచ్చాడు. మరి ఇది ఏంటంటారు, ఇది పెద్ద సీనా కాదా? మరి పెద్ద సీనే మాతాజీ. అది ఆ మన జీవితాన్ని నడిపించేది ఆయనే. ఆయన లేకపోతే అర్జునుడు చెప్పింది ఏమి చేయలేడు. కృష్ణుడు రథసారథిగా ఉన్నాడు కాబట్టి ఆయన చేయగలిగింది చేశాడు, ఆయన లేకపోతే ఏం చేయలేడు. యాక్చువల్గా ఏంటంటే అన్నిటికన్నా కూడా భగవంతుడికి నచ్చింది ఏంటి అంటే భక్త వాత్సల్యం, ఆయనకి నచ్చింది అది. సో వాళ్ళకి తగ్గట్టుగా ఆయన సేవ చేయడం అనేది ఆయనకి చాలా ఇష్టమైనది అనమాట. అందుకొని భగవంతుడి యొక్క ఇంట్రడక్షన్ రథసారథిగా వచ్చింది. సో ఇది కూడా చాలా హీరోయిజం పని, ఎందుకంటే ఒక భగవంతుడు భక్తుడి కోసం రథసారథి అవ్వడం అనేది మనం ఎక్కడైనా విని ఎరుగున్నామా? లేదు కదా. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకంటే మన పిల్లల్ని ఎవరినైనా ఏమవుతారంటే ఎవరైనా మేము డ్రైవర్ అవుతామని చెప్తారా? భగవంతుడిని వదిలేయండి, మన పిల్లలు ఎవరైనా చెప్తారా? డాక్టరో, ఇంజనీరో, సైంటిస్టో ఏదో చెప్తారు తప్ప ఎవరు చెప్పరు. సో అలాంటిది మెయిన్ అదనమాట. భగవంతుడికి అన్నిటికన్నా కూడా అక్కడ ఒక హంబల్గా, ఒక నమ్రతతోటి ఆయన రథాన్ని పట్టుకోవడం, అర్జునుడు వచ్చి కూర్చోవడం, ఆ విధంగా. అంటే మనం అనుకుంటాము ఇదేంటబ్బా ఒక హీరోయిజం లాగా ఏమీ లేదు అని, కానీ అది పెద్ద హీరోయిజం, అది భగవంతుడికి నచ్చింది అని చెప్పేసి ఆయన కృష్ణం వందే జగద్గురు అని మనందరికీ తెలుసు అది. ఆ తర్వాత ఏంటి అంటే ఆయన ఇంకోటి ఏం చెప్పారు అంటే ప్రభు వచ్చేసి మనకి మామూలుగా చూడండి, ఎప్పుడైతే ఈ మనం
కృష్ణ వచ్చేసి కృష్ణ వందే జగద్గురు అనేసి మనం నమ్మాము. యుధిష్ఠిర మహారాజ్ కూడా నమ్మారు. కాకపోతే ఈ భక్త వత్సల అనే దానికి ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చారు అనమాట ఇక్కడ. మళ్ళీ మీరు ఎందుకు మధ్యలో టాపిక్ మారింది అనుకోకండి. సో యుధిష్ఠిర మహారాజు ఉన్నారు. యుధిష్ఠిర మహారాజు యుద్ధం అయిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉంటే కృష్ణుడు చెప్తూ ఉంటాడు. అక్కడ కృష్ణుడు ఏంటి, ఆల్రెడీ రథం పైన ఉంటాడు, మళ్ళీ వచ్చేసి ఆయన హృదయంలో ఆయన ఎదురుగ్గా ఉన్నాడు, ఆయన హృదయంలో కూడా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజ్కి ఈయన ఆన్సర్ చేస్తూ ఉన్నాడు, నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదు, నువ్వు బాధపడాల్సిన పని లేదు, నువ్వు పాపం చేసిన వాడివి కాదు అని ఆయనకి ఎంత చెప్తున్నా లోపల హృదయంలో ఉన్న కృష్ణుడు చెప్తూ ఉంటాడంట, నువ్వు దీనికి కన్విన్స్ అవ్వకు, దీన్ని నువ్వు నమ్మకు అనేసి ఆయన చెప్తూ ఉంటాడనమాట. అందుకని ఎంత చెప్పినా కూడా నేను నమ్మలేదు, నేను ఇంకా పాపి, నా వల్లనే అందరూ చనిపోయారు అని బాధపడుతూ ఉంటారు. ఎందుకు అలాగయ్యింది, ఎందుకు అలా భగవంతుడు చేశాడు అంటే, ఎందుకు అంటే ఇప్పుడు దీని తర్వాత ఎవరు చెప్తే నమ్మాడు యుధిష్ఠిర మహారాజు? భీష్మ పితామహ చెప్తే నమ్మాడు. అంటే అక్కడ భీష్ముడి దగ్గరికి వెళ్ళి భీష్ముడు చెబితే వింటే భీష్ముడి యొక్క గొప్పతనం అందరికీ తెలుస్తుంది కాబట్టి అలా వాళ్ళ భక్తుల యొక్క గొప్పతనాన్ని ఎక్కువ చేసి చెప్తే అది చాలా ఇష్టం అన్నమాట. అది ఎక్కువగా భగవంతుడికి ఇష్టం. అందుకే మనం ఏం చెప్తాం, ప్రభవే సర్వసాత్వత భక్తానా మానవర్ధనం అంటే ఆయనకి అది ఇష్టం. ఎక్కువగా వాళ్ళ భక్తుల్ని పొగడ్డం అనేది చాలా ఇష్టం అన్నమాట. అందులోనే ఎంతో ఆనందం దొరుకుతుంది ఆయనకి అనేది చెప్పేసి, అందుకొని ఆ స్టార్టింగ్ రథసారథిలాగా హంబుల్ వేలో ఆయన కృష్ణ సారథిలాగా రథసారథిలాగా వచ్చారు, అర్జునుడు ఎక్కారు, ఇద్దరు కలిసి అశ్వత్థామ వెనకెళ్తా ఉంటే అశ్వత్థామకు భయం వేస్తుంది అనమాట. అయ్యో ఇదేంటి వీళ్ళిద్దరూ వచ్చారంటే నన్ను పట్టుకోకుండా వదలరు, ఇప్పుడు ఎలాగ నేను అనేసి ఆలోచించి ఆయనకి విరుగుడు కూడా తెలియదు బ్రహ్మాస్త్రంది, అయినా సరే వదులుతాడనమాట. వదిలితే పెద్ద లైటింగ్ లాగా వస్తుంది. మనం అందరం చెప్పుకున్నాం ఫస్ట్ క్యాంటో, మీ అందరికి గుర్తుంటుంది. సో ఆ లైటింగ్ వస్తుంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి కృష్ణ అనేసి అర్జునుడు అడుగుతాడు అనమాట. అప్పుడు అర్జునుడు చెప్తాడు, ఇది అశ్వత్థామ వదిలాడు, దీనికి ఏంటంటే విరుగుడికి నువ్వు కూడా ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని వదులు, మళ్ళీ దాన్ని తీయడం నీకు తెలుసు కానీ అతనికి తెలియదు కాబట్టి దాని విరుగుడు కోసం నువ్వు ఇంకోటి వదలాల్సిందే అని చెప్తాడు. సో అలా వదిలేసి అర్జునుడు వచ్చేసి అశ్వత్థామని పట్టుకుంటాడు అనమాట. అశ్వత్థామని పట్టుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఆయన మరి అక్కడ కృష్ణుడు చంపమని చెప్తాడు కానీ చంపడు. ఏం చేస్తాడు, కృష్ణుడి మాతాజీ మ్యూట్ లోకి వెళ్తారా? ఎప్పుడైతే ఇంకా అశ్వత్థామని కట్టేసి తీసుకొని వెళ్ళిపోతాడు ద్రౌపది దగ్గరికి. ద్రౌపది మహావైష్ణవి, ఆమె ఏమన్నా చంపేయమంటుందా? ఆమె ఏం చెప్పింది మనకు అందరికీ తెలుసు. ఆ టైంలో మొత్తం వాదన అవుతుంది, శ్రీమహారాజు భీములు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు. సో ద్రౌపది ఏం చెప్తుంది, నాకు 5 పిల్లలు పుట్టి వాళ్ళు చనిపోతే నేను ఎంత బాధపడ్డానో తెలుసు, ఇదే బాధని వాళ్ళ మదర్కి నేను ఇద్దామని అనుకోవట్లేదు. సో అందుకొని అశ్వత్థామని వదిలేయండి అంటే ఆయన తర్వాత ఆ మణి ఉంటది కదా దాన్ని తీసేసి ఆయన్ని పంపించేస్తారు. అంటే ఎప్పుడైతే అది తీసేసారో ఆడిపోయినట్టు చనిపోయినట్టే లెక్క అనేసి అతను వదిలేస్తారు. కానీ అలా వదిలేసిన తర్వాత కూడా అతనికి బుద్ధి రాదు, కృతజ్ఞత ఉండదు. అయినా సరే ఇంకా ఏమనుకుంటాడు, ఏ విధంగా పాండవుల్ని ఇబ్బంది పెట్టాలా అని చూస్తాడు. ఆల్రెడీ పంచపాండవులను చంపేశాడు, అభిమన్యు అందులో వెళ్ళిపోయాడు, కురుక్షేత్ర వారిలో చనిపోయి ఉన్నాడు. సో ఇంకెవరున్నారు, ఒక్కరు బతుకున్నారు. అతను ఎవరు మనకి, ఎవరు, పరీక్షిత్ పరీక్షిత్ మహారాజు. ఎవరి కడుపులో ఉన్నాడు, ఉత్తర కడుపులో ఉన్నాడు. సో ఆయన అవకాశం కోసం చూసి ఒకరోజు మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు అనమాట. సో వెంటనే ఈ ఉత్తర పరిగెత్తుకుంటూ భగవంతుడి దగ్గరికి వస్తుంది. ఏం శ్లోక ఎవరికైనా గుర్తుందా? చాలా ఇంపార్టెంట్ శ్లోకం. పాహి పాహి మహాయోగిన్
దేవదేవ జగత్పతే నాణ్యం తద్భయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం అని చెప్తుందన్నమాట. మరి అక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు తప్ప నన్ను రక్షించే దిక్కే లేదు నాకు అని చెప్పేసి వస్తుందన్నమాట ఆమె. అంటే ఇది ఎంత అనన్య భక్తి అంటే నాకింక నువ్వు తప్ప దిక్కు లేరు అని చెప్పి చెప్తుందన్నమాట. సో ఈ అనన్య అనే దాని మీద మనకి భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నేహాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఇంకా నేను తప్ప ఇంకా ఎవరూ లేరు అని ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తూ నా గురించి చేస్తూ ఉంటే ఏం చేస్తాను, నీకున్న దాన్ని కాపాడుతాను, నీకు లేని దాన్ని తీసుకొచ్చి నేను ఇస్తాను అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే అలాగ మనము ఎప్పుడు కూడా అనన్య భక్తిలో ఉండాలి. అది ఈ అనన్య భక్తి యొక్క లక్షణం ఏంటి అనేది ప్రభు చెప్పారనమాట. ఆ తర్వాత అక్కడ చూడండి ఎవరెవరు ఉన్నారు అక్కడ. యాక్చువల్గా ఏమవుతుంది, యాక్చువల్గా ఆ సీన్ చూసాము అంటే కృష్ణుడు ఏంటి, ఇంకా నేను వచ్చిన పని అయిపోయింది, ఇంక నేను వెళ్తాను అని బయలుదేరబోతున్నాడు. బయలుదేరబోతుంటే ఈమె ఆపిందనమాట. నువ్వు తప్ప ఎవరు కాపాడలేరు అని చెప్పేసి. యాక్చువల్గా ఒక వెళ్ళే మనిషిని ఆపడం అనేది మంచిది కాదు అని మనకి ఎప్పుడు చెప్తారు. ప్రయాణం వెళ్తుంటే అడగకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. సో ఆ సినారియోలో చూస్తే ఆమె వచ్చి ఆపకూడదు. ఇంకో విషయం ఏంటి, అక్కడ అందరూ కూడా వాళ్ళ మామలు 5గురు కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళు, మామూలు వాళ్ళ యుధిష్ఠిర మహారాజు ధర్మం గురించి చేసేవాడు. భీముడు ఏమైనా మామూలు అతను, ఎంత శక్తి ఉంది అతనికి. అతని ముందు 1000 ఏనుగుల్ని పెట్టాము అనుకోండి, ఫస్ట్ ఏనుగుని ఒక పిడికిలతో ఇలా గుద్దితే మొత్తం 1000 ఏనుగులు కింద పడిపోతాయంట. అంటే ఇంకా ఫస్ట్ ఏనుగు పరిస్థితి ఏంటి, చట్నీ అయిపోయింది అనమాట. సో అంత శక్తి ఉంది ఆయనకి. అర్జునుడు మనకి తెలుసు, ఆయన గాంధీవధారి. ఆయన ఎన్ని రకాల అస్త్రాలు ఆయన దగ్గర ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి. ఇంద్రుడిని ఓడించాడు, శివుడిని మెప్పించాడు, అలా ఎన్నో చేసిన అతను. ఇంకా ఆయన గురువు కూడా యాక్చువల్గా చెప్పాలి అంటే. ఎప్పుడు ఆయన గురువు ఉత్తరాకి డాన్స్ ఉన్నప్పుడు మాతాజీ బృహత్సన్నాలుగా వెళ్ళి డాన్స్ నేర్పుతాడు విరాట దాంట్లో. సో ఆ విధంగా అన్ని బృహన్నలుగా. సో ఇన్ని ఉన్న ఆయన కూడా ఒక్కరు ఆయన్ని కాదనింది. ఈ విధంగా ఎవరున్నా కూడా వీళ్ళందరినీ కాదని, అంత పెద్ద పెద్ద గొప్ప వాళ్ళందరినీ కాదని వెళ్ళి నువ్వే నాకు రక్ష అని అడుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఆమె చేసింది కరెక్ట్ అంటారా తప్పంటారా? కరెక్ట్ మాతాజీ. హరే కృష్ణ. కరెక్టే. ఇప్పుడు చూడండి, మన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఫస్ట్ ఎవరి దగ్గరికి వస్తారు? అమ్మ దగ్గరికి వస్తారు మాతాజీ. తల్లి తండ్రి దగ్గరికి వెళ్తారు. అంతేగాని అక్కడ పోలీసు ఉంది, అక్కడ వాళ్ళకి శక్తి ఎక్కువ ఉంది, వాళ్ళని వెళ్ళి కాపాడమని అడుగుదాము అలా అనుకోరు. ఒక జూకి వెళ్ళారనుకోండి పిల్లలు, జూలో పులిని చూసి భయం వేస్తుంది అనుకోండి, పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మను వాటేసుకుంటారు. అంతేగాని ఆ జూలో ఉన్న పోలీస్ కానీ ఆ జూలో ఉన్న వాచ్మ్యాన్ కానీ వెళ్ళరు. ఎందుకంటే వాచ్మ్యాన్ కూడా అలాగే భయమేమో. అమ్మకైతే భయం, అమ్మ భయపడుతున్నప్పటికీ కూడా అమ్మ ఒక్కటే నన్ను సేవ్ చేయగలదు అనేసి ఆ నమ్మకం అనేది ఉంటుంది కదా, అదనమాట. అది కూడా ఆమె ఏమడుగుతుంది, నేను చనిపోయినా పర్లేదు, నా లోపల బిడ్డను కాపాడు అని అడుగుతుందన్నమాట. ఆ తల్లి యొక్క తల్లి మనకి ఏమంటారు, ఒక ఏమంటారు మాతాజీ దాన్ని, ప్రభు కూడా చెప్పాను, బీజకారకుడు. కాదు మాతాజీ. వాత్సల్య. మాతాజీ అంటే ఒక ఎటువంటి ఆశ లేకుండా తల్లి చూపించే ప్రేమ అనమాట. ఇంకా నిస్వార్థ. థ్యాంక్ యూ మాతాజీ. నిస్వార్థ ప్రేమ అనేది తల్లి దగ్గరే ఉంటుంది, అందుకని బిడ్డ తల్లి దగ్గర. సో ఆ విధంగా ఏంటి అంటే ఈ ఈ ఉత్తర కరెక్ట్గా తల్లి తండ్రి దగ్గరికి ఎలా వెళ్తుందో అలాగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. అది కరెక్ట్ అనేది ఈ పాండవులకు కూడా తెలుసు, అందుకే వాళ్ళు కూడా ఏమీ తప్పుగా ఫీల్ అవ్వలేదన్నమాట. ఈ విధంగా ఏంటి అంటే అందరూ కూడా వెళ్ళి అక్కడ కృష్ణుడిని అడిగితే అప్పుడు ఏం చేస్తాడు కృష్ణుడు, ఏం చేశాడు, అంగుష్ట మాత్రుడుగా ఉత్తర ఎదురుగా రథం మీద ఉంటాడు, కానీ ఇంకో రూపంలో వెళ్ళి ఆమె కడుపులో ఉండి భగవంతుడిని కాపాడుతాడనమాట. సో ఇక్కడ కాపాడేసాను అయిపోయింది అనుకొని మళ్ళీ బయలుదేరిపోతాడు. మళ్ళీ బయలుదేరిపోతే మళ్ళీ ఎవరు ఆపుతారు, కుంతీదేవి.
కుంతీదేవి ఆపుతుంది. సో ప్రభు ఏం చెప్పారంటే, మీకు లాస్ట్ ఇయరే భాగవత సప్తాహ కుంతీదేవి ప్రేయర్స్ మీద అయ్యింది కాబట్టి నేను అసలు దాన్ని టచ్ చేయను అన్నారు. మళ్ళీ అన్నారు, నా ప్యూరిఫికేషన్ కోసం కొన్ని శ్లోకాలు షార్ట్ ఫామ్ లో చెప్పుకుందాము అని చెప్పేసి మళ్ళీ జస్ట్ ఎందుకంటే నెక్స్ట్ దానికి అటాచ్మెంట్ కి ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి బాగుంటుంది కాబట్టి కుంతి స్తుతి గురించి కూడా కొంచెం చెప్తాను అని చెప్పేసి మళ్ళీ చెప్పారనమాట. సో అప్పుడు కుంతీదేవి ఏమంటుంటే, ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోతూ ఉంటారో ఫస్ట్ కొన్ని శ్లోకాలు ఏంటి, భగవంతుడి యొక్క గొప్పతనం, ఆయన నామరూప గుణాల గురించి అన్నీ కూడా చెప్తుందనమాట. చెప్పిన తర్వాత ఏమంటుంది, నా బిడ్డల్ని ఎవరు రక్షిస్తారు, నీ మీదే ఆధారపడి ఉన్నారు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళని వదిలేసి వెళ్తే ఎవరు రక్షిస్తారు అని అడిగితే కృష్ణ అంటాడంట, ఏమమ్మా నీ పిల్లలకి ఏంటమ్మా ఎంతో క్వాలిఫై అయిపోయారు, ఎన్నో శక్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలరు, వాళ్ళకి నా అవసరం లేదు అని చెప్తాడంట. చెప్తే వెంటనే అమ్మ చెప్తుందంట, నా పిల్లలు ఎలాగా అంటే పాండవులు 5గురు కూడా 5 ఇంద్రియాల్లాగా, ఈ 5 ఇంద్రియాలు ఉన్నప్పటికీ కూడా లోపల మనకి ప్రాణం అనేది లేదనుకోండి, మన ఆత్మ అనేది లేదనుకోండి, లేనప్పుడు ఈ ఇంద్రియాలు ఉన్న ఉపయోగమేనా? లేదు మాతాజీ, శవం అయిపోతాం కదా. శవమే కదా, ఏం ఉపయోగం లేదు కదా. సేమ్ అలాగే నువ్వు వాళ్ళకి లైఫ్ ప్రాణం లాంటి వాడివి, నువ్వు లేకపోతే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ శక్తి కూడా అంతా కూడాను వేస్టే, నువ్వు ఉండి వాళ్ళని కాపాడాలి నాయన అని చెప్పేసి చెప్తుందంట. అంటే ఆమె చూడండి ఎంత ఇదిగా ప్రే చేసిందో. ఆ తర్వాత మళ్ళీ అంటుందంటే, చిచి ఇదేంటి, నేను ఓన్లీ నా పిల్లల గురించి ఆలోచిస్తున్నాను, నా భర్త యొక్క ఫ్యామిలీ గురించి అత్తారింటి గురించి ఆలోచిస్తున్నాను, నా పుట్టింటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎప్పుడో వదిలేసి వచ్చాడు కదా కృష్ణుడు, ఇంకా వెళ్ళకపోతే ఎలాగా, వాళ్ళకి కూడా నేను ఈ విరహం కలిగిస్తున్నాను కదా అని అనుకుంటుందంట. మళ్ళీ కొంచెం చిచ్చి నాకు ఇదంతా కాదు, నాకు ఇటు వద్దు అటు వద్దు అనేసి అత విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తి స్వకేశుమి స్నేహపాశం మిమంచింది దృఢం పాండుషు విష్ణుసు, నాకు ఇటు వద్దు అటు వద్దు, నాకు ఓన్లీ నా భక్తి నాది అంతా కూడా నీ మీదే ఏకాగ్రతగా ఉండేలాగా చూడు అని చెప్పేసి, ఆమె నా ప్రేమ అంతా కూడా నీ మీదే ఉండాలి అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ శ్లోక, త్వయిమనన్యమే విషయ మద్గతి మధుకుతే మధుపతే సకృత్ రతిం ఉద్వహతా తద్ధ గంగే వౌఘం ఉదన్వతి. అంటే ఏం చెప్తుంది, ఎలాగైతే ఈ గంగ ఏ విధంగా చూడండి ఆ సముద్రం వైపు ప్రవహించుకుంటూ మహాసముద్రంలో కలవడానికి ఎలా వెళ్తుంది, వెళ్ళేటప్పుడు పల్లెటూర్లు, కొండలు, చెట్లు, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటినన్నిటినీ దాటుకుంటూ ఎలా ప్రవహిస్తూ పోతూ ఉందో, అలాగా నాకు కూడా ఈ కుటుంబాలు ఎన్ని రకాలకైన సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఈ ప్రేమలు అడ్డంకులు అన్నీ తొలగించుకుంటూ నా ప్రేమ నీ మీదే కొనసాగించేలాగా, నా మైండ్ ఎప్పుడు నీ మీదే ఉండేలాగా నన్ను అలా చెయ్యి అని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తుందంట. మాతాజీ ఇక్కడ ఆపునా, కంటిన్యూ చేయాలి? ఇంకా ఇంకా 5 minutes చెప్పి ఆపు తల్లి. ఓకే మాతాజీ. సో ఆ విధంగా మనం కూడా ఎప్పుడూ కూడాను భగవంతుని ఆ విధంగా ప్రార్థించాలి అనేసి ప్రభు చెప్పేసి, ఇంకోటి ఏంటి అంటే మనకి 3rd cantoలో 29th chapterలో 11 and 12 శ్లోకాస్ ఉంటాయి అన్నమాట. మద్గణే శృతి మాత్రేణ మయి సర్వ సహాశయే మనోగతిర్విచ్ఛిన్న యథా గంగా భసోంబుదౌ అని. ఓకే, ఎప్పుడైతే మనము ఈ శ్రీమద్ భాగవతం వినడం వలన మనకేమవుతుంది అంటే మనం కృష్ణ వైపు పరుగులు పెడుతూ ఉంటాం అన్నమాట. సో అది ఇక్కడ మనసు అన్నీ కూడా నీ వైపే పరుగులు పెడుతూ ఉంటాయి, మనకి ఎటువంటి అడ్డంకులు లేకుండా అని చెప్పేసి దాని గురించి చెప్పారనమాట. సో ఈ విధంగా మనం కూడా ఎప్పుడు శ్రీమద్ భాగవతాన్ని వినడం చేయడం వలన మన భక్తి అలా వెళ్తుంది అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకోటి ఏంటి అంటే మళ్ళీ ఈ భీష్మ ప్రేయర్స్లో కూడా సేమ్ ఆయన ఫస్ట్ ఉంది చూడండి, 33 మాతాజీ 32 ఇతిమతిర్ కల్పిత విసృష్ణ శ్లోక వస్తుంది కదా. సో దాంట్లో కూడా ఆయన ఆ విధంగానే ప్రే చేస్తాడనమాట, భగవంతుడిని తలుచుకుంటూ నా ధ్యానం ఎప్పుడు నీ మీదే ఉండాలి, ఇంక ఎటు పోకూడదు నాది అని చెప్పేసి ఆయన కూడా ప్రే చేస్తారు. సో ఈ విధంగా ఎవరెవరు ప్రే చేశారు, భీష్మ, ఉత్తర,
కుంతీదేవి అందరూ కూడాను భగవంతుని అదే విధంగా ప్రేయర్ చేశారంట. అంటే వాళ్ళు ఏ విధంగా అంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. సో ఇదే ప్రేయరు మనకు కూడా ఎప్పుడూ ఉండాలి అని చెప్పేసి. సరే ఇదంతా ప్రేయర్ చేసింది కుంతీదేవి, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పాడు? జవాబుగా ఏమన్నాడు? ఎవరికైనా గుర్తుందా కుంతి ప్రేయర్స్లో? మాతాజీ ఒక స్మైల్ ఇస్తారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఆయన ఒక నవ్వుతాడు అనమాట. సో దానికి ప్రభు ఏం చెప్పారు అంటే, మనము ఆధ్యాత్మికంగా సక్సెస్ అయ్యాము అంటే, మనం ఎప్పుడైతే భగవంతుడికి ఒక చిన్న ఆనందం కలిగించగలిగిన, భగవంతుడిపై ఒక స్మైల్ తెప్పించగలిగిన, ఒక వైష్ణవుని సంతోషపెట్టగలిగిన, మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళి సక్సెస్ అయినట్టే అని చెప్పేసి ప్రభు చెప్పారనమాట. సో ఇక్కడ ఇంతటితోటి అయిపోయింది. ఆమె ఉత్తర ఆపింది, మళ్ళీ కుంతి ఆపింది. సో ఆమె కోసం మళ్ళీ కొన్ని రోజులు ఉన్నాడు. సో మళ్ళీ తర్వాత బయలుదేరిపోయాడు. మళ్ళీ అలా నెట్టు అయినట్టుంది మాతాజీ. ఇక్కడ మమ్మల్ని నెట్ ఆపింది మాతాజీ. హరే కృష్ణ. అక్కడ వాళ్ళు ఆయన యుధిష్ఠిర మహారాజు ఆపుతాడు అనమాట. సో ఫస్ట్ నా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా లో ఉందని చెప్తుంది. సో మనకి ఫస్ట్ ఉత్తర ఆపుతుంది, తర్వాత మళ్ళీ కుంతి ఆపుతుంది, మళ్ళీ ఆయన బయలుదేరిపోతుంటే ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు ఆపుతాడు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే యుధిష్ఠిర మహారాజు ఏమంటే యుధిష్ఠిర మహారాజు ఆయన కన్విన్స్ అవ్వడం అనమాట. నేనే తప్పులు చేసిన దాకా మనం చెప్పుకున్నాం కదా, నేనే తప్పులు చేశాను అది అని చెప్పేసి. సో ఇక్కడ కంపారిజన్ చెప్పారనమాట ప్రభు. ఏం చెప్పారు అంటే, యుద్ధానికి ముందు కన్ఫ్యూజన్ ఎవరు? అర్జునుడు. యుద్ధం తర్వాత కన్ఫ్యూజన్ ఎవరు? ధర్మరాజు. యుధిష్ఠిర మహారాజు. సో కన్ఫ్యూజన్స్ అనేవి మన లైఫ్ లో ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మనం ఒక్కొక్కసారి ఏంటంటే మనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు దానికి ప్రభు ఏం చెప్పారు అంటే, ఇప్పుడు అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. ఎవరెవరు యుద్ధం చేస్తున్నారో తెలుసు. ఆల్రెడీ భీష్ములు అందరూ కూడా శంఖాలు ఊదుతారు. తర్వాత ఈ పాండవులు అందరూ కూడా, కృష్ణుడు అందరూ ఊదుతారు. సో కరెక్ట్గా బాణాన్ని వదిలే టైంలో ఆయన ఏం చెప్తాడు? సేనయోరు భయోరు మధ్య అనేసి శ్లోకం చెప్తాడు. అంటే నన్ను తీసుకెళ్ళు, నాతో ఫైటింగ్ చేయడానికి ఎవరెవరు వచ్చారో చూద్దాము అని అంటాడు అనమాట. సో వెంటనే ఆయన ఏం చేస్తాడు? ఎంత ఒక ఒబీడియన్స్ లాగా నువ్వు చెప్పింది నేను చెయ్యాలి కదా అని తీసుకెళ్తాడు. ఆయనకి తెలీదా ఎవరెవరు వచ్చారు యుద్ధం చేయడానికి అని? కానీ తీసుకెళ్లారు అనమాట. సో అదే విధంగా ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా యుధిష్ఠిర మహారాజు, నా వల్లనే వీళ్ళందరూ చనిపోయారు, వీళ్ళందరూ బాధపడ్డారు అని చెప్పేసి సేమ్ ఇంకా ఆయనతో పాటు అక్కడ దౌత్య వ్యాసదేవ వీళ్ళందరూ ఉంటారు. అందరూ కూడా చెప్తారనమాట, లేదు లేదు నువ్వేమీ తప్పు చేయలేదు, నీది కాదు అని చెప్తారు. అయినా సరే ఆయన అస్సలు ఒప్పుకోడు అనమాట, కన్విన్సే అవ్వడనమాట. సో అప్పుడు ఇక నెక్స్ట్ది మనం రేపు చెప్పుకుందాం. వాళ్ళకి చాలా టైం అయిపోయింది. సో అక్కడి నుంచి రేపు కంటిన్యూ చేసుకుందాం ఏం జరిగింది ఏంటి అనేది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు మాకు అక్కడ విన్నది. యాచిస్ యథాతథం. భగవద్గీత యథాతథం ఎట్లా చెప్పాడు ప్రభావం, మీరు కూడా అట్లా యథాతథం చెప్తున్నారు అనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. దాని ప్రవాహంలా చెప్తూ ఉంటే దాన్ని చాలా అనిపిస్తుంది. కష్టం. మాకు ఇష్టంగా ఉంది మాతాజీ. మీకు కష్టం, మాకు ఇష్టమైంది. హరే కృష్ణ. అలా ఏం లేదు మాతాజీ, నేను కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. బట్ ఎక్కడ ఏం మర్చిపోతాను, ఆయన చెప్పినట్టు ఎక్కడ చెప్పను అనేసి ఆ టెన్షన్ ఉంది నాకు లోపల. బాగా చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. కానీ స్టోరీ ధన్యవాదాలు. ఫామ్ అయితే బాగుంటది, ఎక్కువ ఫిలాసఫీ అది ఉంది కదా. ఓన్లీ స్టోరీస్ ఉంటే కూడా అందులో ఏముండదు మాతాజీ. ఫిలాసఫీ ఉంటేనే కదా మనకు దామోదరి అర్థం రికార్డింగ్ తెలుస్తుంది. ఆపుతావా? దామోదరి ప్రేమి ఎక్కడున్నావు తల్లి? హరే కృష్ణ. మిగిలింది.
అమ్మా ఇది 1 అవర్ లెక్చర్ చెప్పాను. ఇంకా హాఫ్ అన్ అవర్ లెక్చర్ మిగిలిందని ఈరోజు చాలా సార్లు ఫ్రీజ్ అయిందమ్మా ఇది. నేను చూస్తాను మాతాజీ. నెట్ సంథింగ్ ప్రాబ్లమ్ గా ఉన్నట్టుంది. ఎనీవేస్ హాల్లో థ్యాంక్ యూ. కూర్చున్నాను. హాల్లో కూర్చుంటే హర్షితకి డిస్టర్బెన్స్ అని రూమ్ లోకి వచ్చానా, ఇక్కడేమో నెట్ ఊగుతూ ఉంది. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. 3 సార్లు కృష్ణుని ఆపినట్టుగా 3 సార్లు నెట్ పోయింది మాతాజీ. అవునా? మాతాజీ ఓకే. లెక్కేసుకుంటున్నారు చూసుకో. ఒక్కసారే నాకు అర్థమైంది, 2 సార్లు నాకు తెలియలేదు. నాకు కూడా ఇక్కడ వెదర్ బాగాలేదులే మాతాజీ. ఉమ్. అది కూడా ఉంది. లేదు మాతాజీ, నాకే వస్తుంది అన్స్టేబుల్ నెట్వర్క్ అని, నాకే వస్తుంది ఇక్కడ. మాకు కూడా అట్లాగే ఉంది, బాగా గాలి ఉండటంతో. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు చెప్పిన శ్లోకాలు విడిగా ఏమన్నా పెట్టగలుగుతారా మాతాజీ? ఆ శ్లోకాస మాతాజీ, నెంబర్సా? నేను అందుకే మాతాజీ. ప్రతిదానికి, అంటే ప్రభు అయితే అక్కడ చెప్పలేదు మాతాజీ, నేను కావాలని నోట్ చేసుకొని మీకు నెంబర్స్ అన్ని కూడా ఇచ్చాను. అందుకే అదే కాదు అదే కొన్ని మళ్ళీ సార్లు రికార్డ్ తింటానులే మాతాజీ. అది అక్కడ ప్రభు నెంబర్లు అయితే సరిగ్గా నోట్ శ్లోకాన్ని చేసుకోలేదు. చెప్పలే. ఆయన ఎంత అంటే మాతాజీ, ఇంకా చూసే పని లేదు, ఏమీ చెప్తానే లేదు. ఉంటారు. టకా 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 శ్లోకాస్ వస్తా ఉంటాయి. కాదు అసలు వెళ్ళిపోతా యూట్యూబ్ ఉంటారు. లో కింద అసలు రెఫరెన్సెస్ కూడా అసలు ఇచ్చినట్టున్నారు. ఆగదు అసలు. మాతాజీ రెఫరెన్సెస్ కూడా ఇచ్చినట్టున్నారు యూట్యూబ్ లో కొన్ని. ఇచ్చారు మాతాజీ. మాతాజీ శ్లోకా నెంబర్ రావట్లేదు, శ్లోకాన్ని డిస్ప్లే చేస్తున్నారు మాతాజీ. శ్లోకా నెంబర్ కనపట్లేదు దాంట్లో. కాదు కొన్ని కాదు కనపడుతుంది. తర్వాత దాన్ని మాతాజీ ఎండింగ్ ఇచ్చారు చూడండి. ఆ, ఎండింగ్ లో లాస్ట్ లో నేను చూడలేదు మాతాజీ. అదే శ్లోక నెంబర్, ఎందుకంటే అందరికి ఆహా. కష్టమవుతుందని తర్వాత వసంత్ ప్రభు నలుగురు కూర్చొని ఆయన మొదలు పెట్టగానే వీళ్ళు సెర్చ్ చేసుకుంటూ అవి ఎక్కడ అనేది డిస్ప్లే చేశారు, తర్వాత ఇచ్చారు కూడా. డిస్ప్లే ఇచ్చారు మాతాజీ. డిస్ప్లేలో ఏంటంటే శ్లోకా నెంబర్ పోయి శ్లోకా ఒకటే కనిపిస్తుంది అనమాట. అదే తర్వాత ఇచ్చారు, నెంబర్స్ కూడా ఇచ్చారు. అదే నేను ఇంకా తర్వాత ఎండింగ్ సెకండ్ చూడలేదు మాతాజీ. చూసినట్టుంది. యా ఇచ్చారు, ఎందుకంటే మనకు తెలియదు. ఆయన ముకుందమాన చెప్తారు, బ్రహ్మ సంహిత చెప్తున్నారు, ఎక్కడెక్కడ నుంచో ఎక్కడ చెప్తున్నారు. మాతాజీ, నాకు వాటిని నెంబర్ సెట్ చేసుకోవడానికే పట్టింది నాకు చాలా టైం. దాంట్లో ఉండాలి. అవును. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరాళంకంగా సాగుతానే ఉంటుంది మా ప్రభు టీచింగ్. ఎక్కడ అవును శ్లోకాలు ముకుందమాల చదువుతుంటే మాత్రం అసలు అది ఏంటో ఆ తన్మయం వచ్చేస్తుంది, అంత బాగా చదువుతారు ప్రభు. నేను అదే చెప్పాను ప్రభుతోటి, మీ శ్లోకాలు చదవడం చాలా బాగుంటది, కానీ మీరు ముకుందమాల చదివితే అది గుండెని తట్టుతుంది అని. అసలు ముకుందమాల మాత్రం భలే బాగు, చాలా బాగా చదువుతారు. ఓ అది ఎన్నుకున్న ట్యూన్, ఆయన చదివిన తీరు అసలు ఏ శ్లోక అయినా మాతాజీ ఆయన చదివినప్పుడు అనిపిస్తుంది, ఓస్ ఇది ఇంతేనా, దీని మీనింగ్ ఇంతేనా అనిపించింది. తర్వాత మళ్ళీ మనకి గుర్తు కూడా రాదు శ్లోక. అవును అవును. అంటే మీనింగ్ అంత విస్తీర్ణం చెప్తారు కదా, ఓ ఇంతేనా అనిపిస్తుంది. అది ప్రవాహం, భాగవత ప్రవాహం అని అందుకు అది ప్రవాహమే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఒకసారి హ్యాబిట్స్ లో ముఖాముఖి విన్నాను మాతాజీ. ఒక్కొక్క వర్డ్స్ ఒక్కొక్క శ్లోకం మాతాజీ. అసలు భాగవతం అంతా ఆయన పొట్టలనే ఉన్నట్టుంది మాతాజీ. ఎంత బాగా చెప్తారో అసలు. గంగా ప్రవాహం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని రాళ్ళు రప్పలు చెట్లు చేమలున్నా ప్రవాహం ఎలా వెళ్ళిపోతుందో ఆయన అలాగా చెప్తాడు మాతాజీ. చాలా బాగా అనిపిస్తుంది. హరే కృష్ణ మాతాజీ. యాక్చువల్లీ మీరు ఆ రోజు ప్రభుజీని మీ ఇంట్లో ఇన్వైట్ చేసి ఆయన చూసినే నాకైతే ధన్యోస్మి అన్నట్టే అనిపించింది. ఎందుకంటే రియల్లీ అలాంటి ప్రభువుని కూడా మనం చూసాం కదా అనేదే నాకు ఆ భాగ్యం కలిగింది అనేదే నాకు రియల్లీ మనసుకి ఎంతో ఆనందం అనిపించింది మాతాజీ. అప్పుడు ఆయన చూస్తుంటే నోట్లో మాటలే రాలేదు. మీరు క్వశ్చన్ అడగండి అంటారు కానీ అది మాటలే రావటం లేదు నాకైతే. థ్యాంక్ యూ మాతాజీ. మీ నుంచి ఎన్నో ప్రభువులు ఎన్నో నేర్చుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. భాగవత కృప అంతే, అది భగవంతుడి భాగవతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, మనం ఇంకా చాటింగ్ చేసుకుందాం. రాముద్రి ఎక్కడికి వెళ్ళింది, ఆపట్లేదు రికార్డింగ్. అయ్యో, తర్వాత చూసుకుంటుంది, చెప్తాను తనకు. మాతాజీ మమ్మీ రీచ్ అయిపోయారు మాతాజీ క్షేమంగా మీ అందరు ప్రేయర్స్ నుంచి. వెరీ గుడ్. అండ్ ఒక ప్రేయర్ మాతాజీ, ఇవాళ నైట్
8 o'clock కి అనిరుద్ధికి ఎగ్జామ్ ఉంది, మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ 7:30కి ఉంది మాతాజీ. వాడి గురించి ప్రే చేయండి మాతాజీ. తప్పకుండా. సో మన ప్రేయర్స్ లో ఫస్ట్ మొట్టమొదటి పూజ చేపట్టాల్సిన గురు మహారాజ్ ఆరోగ్యం కోసం, తర్వాత దీనశరణ మాతాజీ గురించి ప్రే చేసుకుందాం. తర్వాత కమలముఖి మాతాజీ వాళ్ళ సన్ కి రోజు రేపు ఎగ్జామ్స్ వాడు ఎగ్జామ్స్ భగవంతుడి కృప వల్ల చక్కగా చేయాలని కోరుకుందాం. విలాస మాతాజీ కోసం